బచ్చ లుచ్చ బోడి 3 ఎకరాల కుళ్ళు బొండంగాడు ఈ కొబ్బరికాయల సుబ్బయ్యని ఎదిరిస్తాడా? ఎక్కడాడో పట్టుకొచ్చి కట్టేస్తున్నారండి. ఆడు సిటీకి దొరికెళ్తారా? బొళ్ళన్నింటినీ వెనక్కి దొరికొచ్చారా? వచ్చేస్తానండి. ఆ బళ్ళల్లో బండాలని మందడ్డో దొల్లుతండి. యారా ఈ ఈస్ట్ గోదావరికే బెస్ట్ ఇయ్యాలన్నీ 200 ఎకరాల కొబ్బరి తోటకి ఓనర్నే, చుట్టుపక్కల చిన్న చిన్న తోటలందరూ నా కాడే బొండాలు అమ్ముకుంటుంటే టీఏ బ్రోకరేజ్ ఏమి పడకుండా నువ్వు మాత్రం డైరెక్ట్గా సిటీలో అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నావు అనుకుంటున్నావా? కొబ్బరి పీసు ఊడిపోద్ది. నువ్వెంతైనా బెదిరించు, నీకు మాత్రం అమ్మను. మా దగ్గర బలవంతంగా కొబ్బరి బండం రూపాయి కొంటున్నావు, సిటీలో 5 రూపాయలకు అమ్ముకుంటున్నావు. వారి కొరిడిలో బురిడి. వీటన్నిటిని పట్టణం ఎత్తుకెళ్ళే లారీ ఎవరిదిరా? నాది. దాని ఇంజిన్ ఎవరిదిరా? నాది. దాంతో పోసే డీజిల్ ఎవరిదిరా? నాది. మరి ఎక్కడ రూపాయి కొని అక్కడ 5 రూపాయలకు అమ్మకపోతే నాకు మిగిలేదే ఉందిరా? కొబ్బరి కారం. అందుకే నా కారం మా కాళ్ళలో కొడతావా? ఏమైనా సరే ఒక్క కాయ కాదు కదా, పీచుకోవడానికి అమ్మను. ఆహా, ఈ బొండానికి టెంకి ముదిరిందిరో. అయితే బోండాన్ని బోండంతోనే కొడితే పోలా? మరైతే ఆలించినందుకు కొబ్బరి తురివేయండి. తొలి దెబ్బ కాలు దెబ్బే. అబ్బా అమ్మా కాదురా, అమ్ముతా అమ్ముతా నీకే అమ్ముతా అనాలి. నేను నీకు చచ్చినా అమ్మను. ఇంకా లాభలేదురా, వీడితో కొబ్బరి పాయసం తాగించాల్సిందే. కానీ పొట్ట దెబ్బ. ఎందుకురా నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? కొబ్బరితో తెగేదాకా లాగమాక. అమ్ముతాను అమ్మను. ఒక్క కొబ్బరి మొక్కలు చెప్పేసాయి. అమ్మను 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 అంతే కదా. నువ్వెట్ట మాటనవరా? డేయ్, కాయ పెట్టి సాచి మూతి మీద కొట్టండి. మొహం కొబ్బరి పచ్చడైపోయి మాట పడిపోద్ది. అబ్బని అబ్బ కొబ్బరికాయల సుబ్బయ్య. రాముడు నువ్వు? మరి నేనేరా, గూండాల్ని పెట్టి బోండాలతో ఈ అమ్మాయిని కొట్టిస్తావా? నేను ఈస్ట్ గోదావరికే బెస్ట్ ఇయ్యాలన్నీరా. నా తోట గడుగు పెట్టి కొబ్బరి చెప్పలాగా ఎగిరెగిరి పడతావా? నీతో 3 చెరువుల కొబ్బరి నీళ్ళు తాగిస్తారా? ఎరా నా ముందు నువ్వెంతరా కొబ్బరి పొల్ల? నేను కొబ్బరి పొల్లో నీ కొరువు పెట్టి అగ్గి పొల్లో చెప్పడానికి వచ్చానరా కొబ్బరి పిలక. ఇవాళ నుండి ఈ ఊరోళ్ళ ప్రాణాలతో ఆటలాడితే శవానికి దిష్టి తీసిన టెంకాయలా పేలిపోతావు, కుళ్ళిపోయిన కొబ్బరికాయలా రాలిపోతావు, పురుగు పట్టిన కొబ్బరి సిప్పలా మాడిపోతావు. అబచా ఏకశిఖాలు ఆడతావా? కొబ్బరి బొండాలు ఆట ఆడించమంటావా? ఈ బోండాలాట నేను చిన్నప్పుడు బొంగరాలు ఆడేటప్పుడే నేర్చుకున్నాను. అట్టగా ఒక్కసారి నా తోటతో గడుగు పెట్టినోడు కాళ్ళతో నడిచెళ్తానికి లేదు. ఏంట్రా కాలు దెబ్బ? ఇరిగింది కాలు, పాప ఇంకే నడుస్తాడు. ఈ పొట్టలో పేగులు కదిరిపోవాలా? కొట్టండ్రా పొట్ట దెబ్బ. పేగులేంటి, ఎముకలే ఇరిగిపోయినాయి చూసుకోండి. లేకపోతే తల కొబ్బరి బోండలా తెగిపోద్ది. ఈస్ట్ గోదావరికే బెస్ట్ విలన్ అన్నావు, ఈ రోజు లాస్ట్ విలన్ అయిపోయేవాడివి. చూడు, నీకు భయపడి ఈ రోజు నుంచి ఇంకెవ్వరు నీకు బోండాలు అమ్మరు. అసలైన ధరకు బోండాలు కొనడానికి సిటీ నుంచి మనుషులు రేవు దగ్గరికి రప్పించాను. రండ్రా. ఈస్ట్ వెస్ట్ 2 గోదావరి జిల్లాల్లో కన్నా మొత్తం బొండాలు ఎక్కుపోతున్నారు. ఓరి నాయను, నా సొమ్మంతా వెళ్ళిపోతున్నా. తంబిష్పురి, నీకు చిప్పలు కొబ్బరి పిచ్చి తప్ప ఏమి మిగలలేదు. ఎంగిలి బస నువ్వు. ఆఖరికి ఆ ఎంగిలే మిగిలింది. ధర్మయ్య అంకుల్ ఉషర్ నాకు ఇస్తానని చెప్ప చేతిలో పెట్టాడు. కొబ్బరి బొండాలని లూటీ చేయించి ఆ రావుడు గారు చెప్ప నీ చేతిలో పెట్టాడు. చూస్తా ఉండరా, ఆ ధర్మయ్యకి రావుడి మధ్యన శాంతాడు ఊరి బిగత్తా. ఆ ధర్మయ్యతోనే పంచాయతీ పెట్టించి రావుడి గారి చేతికి బేడీలు కనుక వేయించకపోతే
నేను ఈస్ట్ గోదావరికే బెస్ట్ ఇవ్వను కాదు. నువ్వు అలా చేయలేదు. నువ్వు బెస్ట్ విలన్వే కాదు, వరస్ట్ విలన్వి, బరెస్ట్ విలన్. చాలేపా. అబ్బబ్బో ఏం కొట్టుడు! మన రాముడు కొబ్బరి బొండాలతో సుబ్బయ్య గారు మనుషులు కొడుతుంటే ఒక్కొక్కరు మొహం కొబ్బరి చెప్పులాగా అయిపోయింది అనుకో. ముఖాలేంది, మూతులు, ముక్కులు, మోసేతి సిప్పలు, ఆఖరికి సుబ్బయ్య కొబ్బరి చెట్టు అయిపోయాయి. చాలే ఆపండి రా. తుఫాన్ లో గోదావరి ఇదినంత సంబరం మీకు. అసలే ఆ సుబ్బయ్య పరమ రాక్షసుడు. అందుకే కదా వాడి కొమ్ములో కార్లు పీకేశాను. ఇంత సరిగా కాడు ఊరుకుంటాడయ్యా. వాడు వదిలినా నేను వదలొద్దు. ఆ పెడద్రమే వద్దనేది. రావుడు, నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేనురా. ఆ సుబ్బయ్య మళ్ళీ పొంచి ఉండి నిన్నేం దెబ్బతీస్తాడోనని. ఏ నేను ఎదురు దెబ్బ తీలేనా? అవన్నీ ఎందుకు కానీ ముందు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అన్నం పెట్టు. సర్లే పద. కుయ్యో విలేజ్ కి అనార్కలి, నా జిల్ జిల్ జిలేబీ. బుజ్జులు ఏంటిది? ఏ మేరీ బోకే కి కహాని హై. స్వయంగా మా కొబ్బరి తోటలో పండించిన దడ్వాల్సికి దద్దడుపు. ఇది నీ జల్లో పెట్టుకుంటే నా గుండెల్లో దడ్డర్, నీ గుండెల్లో దద్దడికి వినిపిస్తుంది. ఇది నీ చెవిలోనే పెట్టుకో. నాకు కప్లింగ్ మీద దడదడ పువ్వు కావాలి. కప్లింగ్ మే దడ్డర్ పువ్వా? ఓ కిధర్ మిల్తా? ఇద్దరు ఎక్కడో మిల్తా. జాకే దేకో. దేఖ్తా. ఏంటి ఏంటి అలా రుపుతోస్తున్నావు? నీకు తెలీదా? నీ డప్పు మూత వింటే నా గుండెల్లో గొప్పమని లవ్ మొదలవుతుంది. నరాలు జివ్వమని అలా పరిగెత్తుకొస్తుంటే ఆ డిప్ప మొహం బుజ్జులుగాడు దారిలో అడ్డుపడ్డాడు. ఆ బుజ్జిలగాడికి ఎప్పుడో నా డప్పుతో జాజ్జరే బాజ్జరే నువ్వురా చెప్తా. ఏం బజ్జరా రావుడు, ఆ బుజ్జులుగాడు నేను ఎక్కడుంటే అక్కడికి డేగలో వచ్చి వాలిపోతున్నాడు. నువ్వేం కంగారు పడకు. త్వరలో మంచి రోజు చూసి మీ నాన్నగారి మన సంగతి చెప్పేసి నీ మెళ్ళు మూడు వేసేస్తా. ఆ తర్వాత డప్పే డప్పు మోతే మోత. ఎంత ఎతికినా ఎంత దేకినా కనపడదే. ఏంటి బుజ్జులు ఎతుకుతున్నావ్? కప్లింగ్ మే దర్దర్ పువ్వు అని. ఏంటి కప్లింగ్ మే దర్దర్ పువ్వా? పువ్వు అడుగు బుజ్జిలగాడు చెప్పింది అర్థమైందిగా. ఒక ఆట ఆడిద్దాం. ఉషా, నువ్వు అడిగిన కప్లింగ్ మే దర్దర్ పువ్వు ఊరంతా వెతికాను, ఎక్కడ దొరకలేదు. ఓ సిచ్చి సన్నాసి, కప్లింగ్ మీద దడదడుపు కింద ఉండదు, పైన ఉంటుంది. అడు చూడు, నేను అడగంగానే రావుడు ఎలా పైకెక్కేస్తున్నాడు. ఆగు, ఏంటా తొందర? ఉషా ముందు నన్ను అడిగింది. కప్లింగ్ మే దర్దర్ పువ్వు నేనే తెస్తా. ఆగు, నువ్వు తేడంగి లేదు. ఈ చెట్టు నాది, నేనే తీసుకొస్తా. నువ్వే తెస్తా. నేనే తెస్తా. నువ్వే తెస్తా. నేనే తెస్తా. అయితే నువ్వే తీ. ఇక్కడ ఎక్కడ లేదు కప్లింగ్ మీద దర్దర్ పువ్వు. ఓరి ఎర్రి కొబ్బరికాయల సుబ్బాయి కొడక, అసలు కప్లింగ్ మీద దడదడుపు ఇదిరా ఇది. కోసమయ్యా మీరు ఇచ్చిన తీర్పు వల్లే ఎటువంటి కలతలు లేకుండా మా పొలంతా కదా తీరిపోయింది. అందరికీ సమానంగా న్యాయం చెప్పి మీలాంటి ధర్మ ప్రభులు ఉండబట్టే ఈ ఊరు ఇంకా పచ్చగా ఉందయ్యా. మంచిది బాబు. దండాలయ్యా. ధర్మే మామ్స్ మే ఆ గయా. ఏమిట్రా నీ గోల? ఇదేం మాట? ఈ ఊళ్ళో అందమైన కూతుర్ల కన్నా ప్రతి తండ్రి నా మావే. అయినా ఊళ్ళో అందరికీ న్యాయం చెప్తావు, ధర్మం చెప్తావు. ప్రతి సీజన్ లో నీ కూతురు ప్రేమించే నాకు న్యాయం చేయవా ధర్మే మామ్స్? నోరు ముయ్యరా. ఈ ఊళ్ళో నీకు నీ బాబుకి ఉన్న దరిద్రకరమైన కీర్తి, అసహ్యకరమైన ప్రతిష్ట అందరికీ తెలుసురా. నా కూతురు నీకిచ్చి కట్టబెట్టి దాని గొంతు కోయమంటావా? గొంతు కొయ్యద్దు, ముక్కు కొయ్యి, చెవులు కొయ్యి. అప్పుడు నీ కూతురు సూపర్ అయిపోద్ది, నేనే చేసుకుంటా. మళ్ళీ మాట్లాడేవంటే నిన్ను నీ బాబుని పంచాయతీలో పాతేస్తాను. అదవా. మిస్టర్ ధర్మై మామ్స్, ఐఎమ్ సన్ ఆఫ్ కొబ్బరికాయల సుబ్బయ్య, ఈస్ట్ గోదావరి బెస్ట్ విలన్ కొబ్బరికాయల సుబ్బయ్య, షోలే అమ్జద్ ఖాన్ అంబరీష్ పూరి మిక్సింగ్ కొబ్బరికాయల సుబ్బయ్య. ఆ రాముడు గారు ఎక్కడున్నాడో తెలుసుకుని చీకటి పడ్డాక ఉష గుడికాడికి రమ్మంది అని కబురు చెయ్యి. ఆ తర్వాత కురుడిలో బురుడి పీసు తీయకుండానే బోండం పగల కొడతా. రాముడు, ఏంట్రా? ధర్మగారేమో ఉషలేదు, ఆ. నీతో ఏదో మాట్లాడాలంట. ఆ. చీకట రాములూరు గుడి మండపం దగ్గర రమ్మంది. సరే నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఏంటి ఉషనని రమ్మని ఎక్కడ కనపడదే? ఏమిటి రాముడు ఇక్కడ తచ్చాడుతున్నావు? కొడి మూసేసేకొచ్చా, ఏమిటి విశేషం? ఏం లేదు పూజారి గారు, ఏం తోచకూరిన ఇలా వచ్చా. సరే నేను వస్తాను.
ఆ దేవుడు తనను తాను రక్షించుకోలేని దురదృష్టకరమైన సందర్భంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ రాములు వారి గుళ్ళో నగలు ఈ రాముడే కాజేశాడని పంచాయతీకి ఫిర్యాదు వచ్చింది. దానికి సమాధానం ఆ రాముడన్నా చెప్పాలి, ఈ రాముడన్నా చెప్పాలి. ఏం రాముడు, దేవుడి నగలు నువ్వు కాజేశావా? దేవుడికే తెలియాలి. అంటే ఏంటి బాబు, చేసినోడికి నీకే తెలవదా? నేను చేశాను నీకు తెలుసా? ఆ చూసినోడు చెప్పాలేవా? ఇక పూజారి గారు, అయ్యా. రేత్రి ఏం జరిగిందో కొబ్బరి పీసు ఒలిచి కాయ చేతిలో పెట్టినట్టుగా ఈ పబ్లిక్ మొత్తానికి చెప్పు. నేను గుడికి తాళం వేసి వస్తుండగా ఈ రాముడు ఇక్కడ చీకట్లో తచ్చాడుతూ కనిపించాడు. ఎందుకు వచ్చావు అని అడిగాను. సమాధానం చెప్పకుండా దొంగలా ఉడాయించాడు. రాముడు, నువ్వు ఆ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏం రాముడు, సమాధానం చెప్పవే. చెప్పటానికి నా దగ్గర సమాధానం లేదు. అంటే నువ్వు గుడి దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ దొంగతనం చేయటానికి మాత్రం కాదు. ఏండే అసలు ఈ కేసు ఆర్పీస్ లాగా ఇంకెంతసేపు లాగుతారండి? ఆ దేవుడి నగలు ఈయన గారే కాజేశాడని తెలిసిపోయింది. ఎంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలండి? ఏమండే, అసలు మన ఊళ్ళో ఏ పిల్లోడన్నా పొరపాటు చేస్తే అది తల్లిదండ్రుల పెంపకం లోపమే అని కదా మన పంచాయతీ నమ్మేది. మరి అట్ట పొరపాటు చేసిన పిల్లోడిని వాళ్ళ తల్లిదండ్రులతో 50 కొరడా దెబ్బలు కొట్టించాలి. అదే కదా నువ్వు ఇచ్చే తీర్పు. మరి అటు తప్పు చేశాడు, పిలిపించాలమ్మనే. కొట్టించి 50 కొరడా దెబ్బలు చెప్ప బయలుపోద్ది. పార్వతమ్మ, అయ్యా, నా బిడ్డ ఈ పని చేశాడంటే మీరు నమ్ముతారా? ఈ చేతులతో వాడికి అన్నం తినిపించాను గాని అబద్ధాలు చెప్పడం నేర్పలేదు. ఏండే, ఈ పంచాయతీలో ఇంకా తినాలంటే ఇదిగో ధర్మయ్య, నీకు శాతం అయితే ఆ తల్లితో కొడుకులు కొట్టించు, లేకపోతే పంచాయతీ మూసేయి. ఇదిగో పార్వతమ్మ, మీ వాడు నగలెక్కడ దాచాడు నువ్వే చెప్పించు. అసలు గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో అడుగు. చూడు పార్వతమ్మ, కన్న తల్లిగా నువ్వెంత బాధపడుతున్నావో. ఓ నిరపరాధికి దెబ్బ తగిలితే పంచాయతీ పెద్దలుగా మేము అంతే బాధపడుతున్నాం. కానీ నీ కొడుకు తన నిజాయితీని నిరూపించుకున్నప్పుడు నువ్వు శిక్షించక తప్పదమ్మా, తప్పదు. రాముడు, ఎందుకు నీకు ఈ మండి పట్టుదల? చేసి నరం ఒప్పుకో. దాచిన నగలు పంచాయతీకి అప్పగించు. రేపు ఉదయం దాకా నీ గడువు ఇస్తున్నాను. రేపు ఉదయమా? సరే, ఎవరని కొబ్బరి లౌజ్ లాగా నలపకుండా రేపు పొద్దున్నే దేవుడి నగలు తీసుకొచ్చి ఈయన గారు అప్పచెప్పకపోతే ఏనే పోలీసు వాళ్ళకి ఫోన్ కూడా పిలిపించండి. వాళ్ళు ఈయన కట్టడాలను పడేస్తే ఏతి ఎర్రగా నన్ను దయచూచేద్దామో అని భక్తరామదాసు లాగా భజన చేసుకుంటూ కూర్చుంటాడు. భజన ఎవరు చేసుకుంటారో రేపు పొద్దున తెలుస్తుంది. రాములు వారి నగలు ఎవరు దొంగిలిచ్చారో ఆ రాముడికి తెలుసు. ఆయన కాపలాగా ఉన్న రామబంటు ఆ హనుమంతుడికి తెలుసు. రేపు ఆయన భక్తాంజనేయుడై భక్తులను కాపాడుకుంటాడు, వీరాంజనేయుడై విజృంభిస్తాడు. ఏంటి ఆయన గారు చేసేది? కొబ్బరి కోరు. ఎక్కడ కళ్ళున్నోళ్ళు కాళ్ళున్నోళ్ళే కదలేకపోతున్నారు. ఏనే రేపు ఆంజనేయ స్వామి గారు వచ్చి ఈయన గారు ఒక సేర రామచంద్రుడు అని ఊరంతా వాయిస్తానంట డప్పు. చాలా మందిని చూసాం. పదండి. నాన్న రాముడు రేత్రంతా ఇక్కడే పడుకుని ఆంజనేయ స్వామి వారి బొమ్మని కొబ్బరి బొండంలాగా గోరి పట్టాలో ఎట్టెత్తుకెళ్ళాలి అని ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నావా ఏంటి? సైలెంట్ అయిపోయావు. ఆంజనేయ స్వామి ఆర్టీసీ బస్సులో వచ్చి సమస్తమైన వారికి తెలియజేయడదేమనగా నా భక్తుడు రాముడు చాలా మంచివాడు అని ఊరంతా టంకేసి చెప్తాడు అన్నావు. రాలేదేంటి? బస్సు లేటా? భక్తాంజనేయుడు భక్తుల్ని కాపాడుతాడు అన్నావు. ఏరాంజనేయుడు విజృంభించి ఎర్రగద్దేస్తాడు అన్నావు. ఏడి రమ్మను, రమ్మనవా, రమ్మనండి. అయ్యా ధర్మయ్య గారు, కాపాడండి. గారు, ఏమైందండి? ఆ మూట ఏమిటి? ఏవో నగల్లాగున్నాయే. అయ్యా, దేవుడి నగలు. రక్షించండి, మన్నించండి బాబు. అంటే మీరు ఈ నగల్ని ఈ కొబ్బరికాయల సుబ్బయ్య మాట విని మేమే ఈ నగలు కాజేశాం. ఆ నేరం రావడం మీదకి నెట్టామయ్యా. ఏయ్, ఏంట్రా బావుడు చెప్పక చిల్లడిపోద్ది. గుళ్ళో దేవుడికే సిల్లేశాం, కొబ్బరి చెప్పకి సిల్లేయటం లెక్క.
అయ్యా ధర్మయ్య గారు నిజమే చెప్తున్నావు. కావాలంటే గుళ్ళో దీపావళి ప్రమాణం చేసి మరీ చెప్తా. ఆ గుళ్ళో దీపమే కాదు, నేను ఈ ఊళ్ళో దీపాలన్నీ ఆర్పు చేస్తా ప్రమాణం. నా దగ్గర కాదు, మీ కురుడిలో బురుడిలో. ఆ బురుడీలు కొట్టే ఇప్పటిదాకా జనాన్ని బోల్తా కొట్టించావు. నువ్వు నోర్మై. పూజారి గారు జరిగిందో చెప్పండి. ఇంకేం జరగాలి? మేము చేసిన మహాపాపానికి ఆంజనేయ స్వామి కల్లో కనబడి మా ఒళ్ళు పగలగొట్టాడు. హనుమంతుడు కనిపించాడా? అవును కనిపించాడు. రాముడు పాటకి ఆంజనేయ స్వామి కదిలిచ్చాడు అన్నమాట. ఈ కలియుగంలో కూడా దైవత్వం ఉందని మన రాముడు నిరూపించాడు. సుబ్బయ్య, నిరపరాధైన మన రాముడి మీద నింద వేశావు, అతన్ని కొరడ దెబ్బలు కొట్టించావు. ఈ పాపం నీకు ఊరికెళ్ళిపోదు. అదిగో పోలీసులు వచ్చారు. ఆ పోలీసులే, కానీ వచ్చింది మా రాముడి కోసం కాదు, నీకోసం. ఇన్స్పెక్టర్ గారు, మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా తీసుకెళ్లి బుద్ధి చెప్పండి. ఆగండి. మీ పోలీసులు వేసే శిక్ష కంటే వీడు ఇక్కడ అనుభవించాల్సిన శిక్ష ఇంకోటి ఉంది. ఏమిటది? ఈ గ్రామంలో చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్లతో శిక్ష వేయించడం, పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్నవాళ్లతో శిక్ష వేయించడం ఆనవాయితీ. ఏమంటారు ధర్మయ్య గారు? కరెక్ట్ బాబు. రాయ్ తీసుకురండి సుబ్బయ్య కొడుకుని. ఏనేయ్, ఇది అన్యాయం అండి. ఏ అతనికో న్యాయం నీకో న్యాయమునా? ఏమంటారా పంచాయతీ పెద్దలు? శిక్షించాలి. ఏంటి మా నాన్నకి నా చేత సన్మానం చేయిస్తారా? ఓటే కాట్రవల్లి కక్కడిసియా. రా బుజ్జులు రా రా రా. ఇదేంటి మా నాన్నకి సన్మానం చెప్పి చేతులకి బేడీలు వేశారు. ముందు కోడా తీసుకున్నా. కొడానా? వాయ్ మీ నాన్ని కొట్టిన కొట్టుడు కొట్టకుండా కొట్టడానికి. ఈ రోజు మా నాన్న కొడితే రేపు నన్ను చెబుతాడు. ఇది పంచాయతీ తీర్మానం. నువ్వు కొట్టకపోతే పంచాయతీ నిన్ను శిక్షిస్తుంది. క్షమించి పాదరే, కంపల్సరీ నేనేం చేయలేను. రేపు కన్న తండ్రి నన్నే కొడతామంటరా? చిన్నప్పుడు నన్ను కొట్లా, ఈ పూటకి అడ్జస్ట్ అయిపో. ఒకటే ఒకటి దిగుతా. క్షమించి పాదరే. ఏయ్, ఈస్ట్ గోదావరికి బెస్ట్ ఇళ్ళల్లా బతికినోడిరా. నన్ను నా కొడుకుతోనే కొట్టించిన నిన్ను కొబ్బరి బొండలా నరుకుతా, ఎండు కొబ్బరికాయ పీల్చి తీసినట్టు తీస్తా. ఏడిసావు. సుఖంగా ఉండాలంటే జైల్లోనే ఉండరా. తిరిగొచ్చి తిరగబడ్డావో నీ కొబ్బరి మట్టలతోనే తగలబెట్టి, నీ కొబ్బరి తోటలోనే సమాధి కట్టి, నీ కొబ్బరి నూనెతోనే దీపం వెలిగిస్తా. ఖబర్దార్ నీ అబ్బ కొబ్బరికాయల సుబ్బయ్య. నిరపరాధం తెలిసి కూడా పంచాయతీలో వాడిని శిక్షిస్తూ ఉంటే బాధపడ్డానే కానీ ఏమీ చేయలేకపోయాను. హ, నేను నిస్సహాయుడినే కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి నిస్సహాయుడు ఎందుకు అవుతాడమ్మా? అందుకే ఆ రాముడే ఈ రాముడిని కాపాడుకున్నాడు. కానీ ఏం లాభం బాబు గారు? నా బిడ్డకి ఎదురు దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోయేదాన్ని. అలాంటిది ఈ పాపిష్టి చేతులతో కొట్టి వాడిని నరకయాతన పెట్టాను. పెట్టనప్పుడు కొట్టనప్పుడు అమ్మ అమ్మాయిలా అవుతుందమ్మా. అది సరే నాన్న, రాముడి పిలుపుకి వెంటనే ఆంజనేయ స్వామి కదిలి ఎలా వచ్చాడంట? నేను పిలవగానే రావటానికి కానీ వేరే పని లేదా ఏంటి? అదంతా నేను మా గంగరాజు వీర్రాజు మూర్తిగాడు కలిసి ఆడిన సాంఘిక పౌరాణిక జానపద నాటకం. హ? నాటకమా? ఆ నాటకం ఏంటంటే రామ్ రామ్ ఆంజనేయ స్వామి. చెప్పు. నాకేం తెలీదు. చెప్పు. నాకేం తెలీదు. తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు స్వామి. నాకేం తెలీదు. నన్ను నమ్మండి స్వామి. నాకేం తెలీదు. నాకేం తెలీదు స్వామి. నాకేం మర్యాదగా కాజేసిన రాముల వారు నగల పంచాయతీకి అప్పచెప్పకపోతే నెత్తురు కక్కి చస్తా. రాముల వారు కూడా వచ్చేసారు. నిజం చెప్పాయి. చెప్పేస్తాను స్వామి. ఆ కొబ్బరికాయల సుబ్బయ్య నగలు దొంగిలించమంటే దొంగిలించాను. రేపు పంచాయతీకి వచ్చి నిజం ఒప్పేసుకుంటాను స్వామి. ఓరి మీ అసాధ్యం కూడా ఇదా మీ లంకాదహనం నాటకం? సరేగా రావుడు, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావు. ఆ రోజంతా రాత్రి వేళ గుడికి ఎందుకు వెళ్ళావు? నిన్నేరా ఈ ప్రశ్నే పంచాయతీలో అడిగితే నిజం చెప్పకుండా నా చేత దెబ్బలు ఎందుకు తిన్నా? చూడమ్మా, పంచాయతీలో నీ చేత దెబ్బలు తినకపోతే ధర్మయ్య గారు పరువు మీద దెబ్బ పడేది. నా దగ్గరికి ఎవరు వచ్చి ఉషనితో మాట్లాడాలి, గుడి దగ్గర రమ్మందని చెప్పారు. నేను తన కోసం వెళ్ళాను. ఆ విషయం పంచాయతీలో చెప్పమంటారా? నేను గౌరవించే మనిషిని నలుగురిలో నవ్వులు పాలు చేయమంటారా? నేను నిజం చెప్తే ధర్మయ్య గారు పరువు మీద ఉష జీవితం మీద పడే నిందల కన్నా నా ఒంటి మీద పడే దెబ్బలు ఎక్కువ బాధ కలిగిస్తాయా? సమాధానం చెప్పమ్మా. రాముడు, ఎంత మంచి మనస్సురానిది.
అలనాడు సీత శీలాన్ని నిరూపించడానికి సీత చేతే అగ్నిప్రవేశం చేయించాడు రాముడు. సీత మీద పడిన నిందను తొలగించాడు. నా కుటుంబం పరువుని, నా బిడ్డ భవిష్యత్తు మీద పడబోయే నిందని తొలగించడానికి శిక్ష నీ మీదే వేసుకుని ఆ రాముడు కన్నా గొప్పవాడు అనిపించుకున్నావురా. దేవుడు ఎక్కడుంటాడు? మంచి మనసున్న మనుషుల్లో ఉంటాడు. పార్వతమ్మ, అమ్మాయికి రాముడి మీద నా అభిప్రాయం ఏమిటో నాకు తెలుసు, అబ్బాయి మనసులో ఏముందో నీకు తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరినీ ఒక ఇంటి వాళ్ళని చేసేస్తే. ఆ మాట మీరు అడగాల బాబు గారు. ఇదంతా మా అదృష్టం. ఆహా, ధర్మయ్య గారు తీర్పు అంటే తీర్పే. అవును డాడీ కొబ్బరికాయల సుబ్బయ్య, నీకేంటి? చేతులెత్తుకొని కళ్ళు మూసుకొని ఇక్కడ జైల్లో కూర్చున్నావు. అక్కడ ఉషా రాముడిని పెళ్లి చేసుకుంటుంది. విలేజ్ లో నా ప్రెస్టేజ్ ఏంటి? హౌ మై లైఫ్, గ్రీన్ లేబుల్, రెడ్ లేబుల్, కాఫీ అండ్ బెస్ట్ టీ. టెల్ మీ ఐ సే. నువ్వేం బాధపడకరా. ఆ రాముడి గారికి పెళ్లి కాదు, ఆడి కర్మకాండాలు జరిపిస్తా. సిటీ నుంచి వచ్చే రాముడు దారిలోనే మర్డర్ అయిపోతాడు. రాముడు గాడి చావు డప్పు, ఉస ఏడుపు నేను ఈ జైల్లోనే ఉండి ఇంట. మా అయ్యగారినే జైలుకు పంపించావు. నిన్ను నే ఇప్పుడు పైకి పంపిస్తావురా. ఆ గూడ్స్ బండ్లో పడేరా. డాక్టర్ 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 ఏమిటయ్యా, ఏమిటి హడావుడి? హడావుడే లేదు డాక్టర్ గారు. మీ దగ్గర ఒక మంచి కుర్రాడు ఉన్నాడు, అతనికి ఒక మంచి ఉద్యోగం చూడమన్నారు కదా. ఉద్యోగం రెడీగా ఉంది, అతను నాతో పాటు పంపించండి. ఏమిటా ఉద్యోగం? ఏం లేదండి, మా ఎస్టేట్ మేజర్ గారు ఢిల్లీ నుంచి తమ మనవలు మనవరాలతో ఇక్కడికి విచ్చేశారు. ఆ పిల్లల మంచి చెడ్డలు చూడడానికి ఒక మంచి కుర్రోడు కావాలి. వెరీ గుడ్, సరిగ్గా అతను సరిపడే ఉద్యోగమే.
రాజు కూడా పిల్లలంటే చాలా ఇష్టం ఆహా. చూపిస్తాను పద పదండి. అతనే పిల్లలు నడుస్తున్నాడే అతని పేరే రాజు. ఇతనేంటి పిల్లల్ని నాకన్నా ఎక్కువ బాగా నవ్విస్తున్నాడు? మిస్టర్ రాజు ప్లీజ్ కమ్. నమస్తే డాక్టర్ గారు. చూడు రాజు, ఇతను మనకు బాగా కావాల్సిన. హలో, దగ్గరలో ఉన్న ఎస్టేట్ లో నీకు మంచి ఉద్యోగం చూశాడు. థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు గుండూరావు, అందరూ గుండుగా అంటుంటారు. అది నేను ఫ్రెండ్ అంటూ ఉంటుకుంటా. ఫ్రెండ్ గుండు ఇదేదో బాగానే ఉండు. ఇక బయలుదేరతావా? అక్కడికి ఇలా వెళ్తే రోడ్డు మీద జనం దడుచుకొని చేస్తారు. చూడు ఫ్రెండ్, ఒక్కసారి ఆ కోతి మాస్క్ తీస్తే నీ షేప్ ఏమిటో నీ ఫేస్ ఏమిటో తెలుసుకుంటారు. ఓసారి తీయమ్మా. ఆహా ఆహా, శ్రీరామచంద్రుడి ఫేసు. ఈ శ్రీరామచంద్రుడి ఫేస్ ని హనుమంతుడు మాస్క్ తో కప్పితే కన్ఫ్యూజన్ గాకేముంది. పద, నా ద్విచక్ర వాహనం మీద బయలుదేరదాం. పద. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నా పిల్లల బ్యాచ్. వాళ్ళు నీకంటే స్పీడ్, జెట్ స్పీడ్, యమ స్పీడ్, రాక్షస స్పీడ్ అయ్యా బాబు. పిల్లల గురించి అలా అనకూడదు గుండు. పిల్లలంటే ఎవరు? వికసించే పువ్వులు, వెలిగే దివ్యలు. ఆహా, అలాగే బాబు. అంతేకాదురా, ఆ. పాలుగాడే పసిపిల్లలు దేవుళ్ళతో సమానం. ఓ పిల్లల కులదైవమా, ఈ రోజు మేము చేయబోయే పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా ఏ ఆటంకము లేకుండా జరగాలని ఆశీర్వదించు స్వామి. హఠాత్తుగా డ్రమ్ మన మీదకి వస్తుంది. అది హఠాత్తుగా రాదు బాబు, ఎవరన్నా తోచేస్తే వస్తుంది. అరుగో బాబు, ఆ నవ్వుతున్న వాళ్లే వికసించే పువ్వులు, వెలిగే దివ్యలు. ఇడియట్స్! ఈ రిటైర్డ్ మేజర్ ఇంట్లో డిసిప్లిన్ లేకుండా పోవడమా? తొందరగా పనులు చేయండి, లేదా షూట్ చేసి పారేస్తాను. వెళ్ళండి. మేజర్ సాబ్, ఇస్ తరఫ్ దేఖో. ఎవరు మీరు? రాయ్, కాల్చి పారేస్తాను. ఆపండి సార్, తుపాకీ కాల్చడం వచ్చు కదా అని ప్రతి వాళ్ళ మీద ట్రైల్ చేస్తారేంటి సార్? ఒరే గుండు, నువ్వా? ఎవరో శత్రు సైనికులు అనుకున్నాను. శత్రు శరీరంతో బుర్రతో ఎందుకు వస్తారు సార్? మీ నెట్ మీద బాంబు వేసి వెళ్ళేవాళ్ళు. అది సరే, పిల్లల్ని కంట్రోల్లో ఉంచడానికి బెస్ట్ కమాండర్ లాంటి తీసుకొస్తాను వెళ్ళావు. ఏడి ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఏడి? అడుగుండి సార్, కనపడుతున్నాడు కదా. ఎవరెత్తనా? అవునండి, బురద రాసుకున్న స్టాచ్యూలో ఉన్నాడు కానీ శుభ్రంగా స్నానం చేస్తే కమాండర్ లో ఉంటాడు. అది సరే, ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ గా చెప్పండి. కరెక్ట్ కరెక్ట్ గా కరెక్ట్ గా చెప్పు. అయితే చెప్పేస్తున్నాను. చెప్పే. గుండు అన్నాడండి, ఆ. నీకు సైకిల్ ఎక్కడ వచ్చా అని అడిగాడు. ఆ. నాకు తొక్కడం కూడా వచ్చు అన్నాను. ఆ. నువ్వు తొక్కనక్కర్లేదు, ఊరినే ఎక్కు, నేను తొక్కుతాను అన్నాడండి. ఆ. నేను ఎక్కాను కదండి, ఆ. అతను తొక్కాడు కదండి. ఆ. తొక్కి 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 ఆ. బ్యాలెన్స్ తప్పి ఆ. అన్బ్యాలెన్స్ అయ్యి నేను అన్బ్యాలెన్స్ అయ్యానా? అవును, నువ్వు అన్బ్యాలెన్స్ అయ్యి నా బ్యాలెన్స్ తప్పించి తీసుకెళ్లి బురదలో పడేశావు. నేను నిన్ను బురదలో పడేశానా? అది వాళ్ళు అదే సార్, మేమిద్దరం కలిసి బురదలో పడిపోయాం. అదేవాయా, ఇక ఆపండి. ఎవరు పడేస్తే మొత్తానికి పడ్డారు. మీరిద్దరు అలా లైన్ లో నిలబడండి. ఎందుకు సార్ కాల్ చేస్తారా? అబ్బే, అడుగుతాను. రంగయ్య, అయ్యా. ఆ పైపు ఎలా అయ్యావు? ఇదే, సార్, 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 బట్టలు తగ్గిపోతున్నాయి సార్. ఇదే ఒక చేత, సార్, సార్, ప్లీజ్. రాలేదులేవయ్యా. శుభ్రంగా స్నానం చేసి నీట్ గా నా బట్టలు వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర రండి. హాయిగా టిఫిన్ తింటూ మాట్లాడదాం. ఓకే, ఓకే. మై డియర్ చిల్డ్రన్, ఆర్డర్ లో లేని ఇల్లు, మేజర్ లేని బెటాలియన్ లాంటిది. మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కమాండర్ లాంటి ఒక కుర్రాన్ని సెలెక్ట్ చేశాను. AK-47 లాంటి ఆ కుర్రాన్ని చూడగానే ఓకే అనిపించింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ గుడ్ గుడ్. నా డ్రెస్ నీకు బాగా సూట్ అయింది. అవును సార్, చాలా బాగా సూట్ అయింది. కానీ నేనే దీనికి సూట్ అవ్వలేదు. కాస్త సైజ్ చేయిస్తే ఇదే గాక మీ సూట్ కూడా నాకు సూట్ అవుతుంది సార్. ఇదిగో బాబు, ఈ పిల్లలు తక్కువ వాళ్ళు కాదు. అల్లరిలో కోతితో పోటీ పడగలరు. వీళ్ళందరినీ సరైన దారిలో పెట్టు బాబు. ఓకే ఓకే ఓకే. మిస్టర్ రాజు, నాకున్న సిరి సంపదలు ఈ పిల్లలేనయ్యా. మై డియర్ చిల్డ్రన్, మీ కమాండర్ కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నా పేరు భోబ్లు. బాగుంది. మై నేమ్ ఇస్ బన్నీ. గుడ్. నా
నా పేరు టుంకి. వెరీ గుడ్. మేరా నామ్ బుజ్జి. క్యాజీ. బుజ్జి. వెరీ గుడ్. నా పేరు పుస్కి. పుస్కి రష్యన్ పేరు లాగా బాగుంది. నా పేరు చిన్నకుట్టి. ఏం కుట్టి? చిన్న కుట్టి. చిన్న కుట్టి. వెరీ గుడ్. నా పేరు గుండూరావు. చదువులేదు, చదవలేదు, చదివినా రాలేదు, ఇంకా చదివినా రాదు. నిన్ను అడగలేదు, నోరు మూసుకో. మరి నీ పేరు చెప్పలేదే? నా పేరు సంధ్య. వెరీ గుడ్. ఇక నా పేరు రాజు. ఇవాళ నుంచి నేను మీకు ఫ్రెండ్ అన్నమాట. నన్ను ఫ్రెండు అని పిలవచ్చు. మీకు క్రమశిక్షణే కాకుండా చక్కని పద్యాలు, కమ్మని పాటలు, మంచి మంచి కథలు అన్ని నేర్పిస్తాను. ఓకే? చూడు రాజు, నువ్వేం చెప్తావో నాకు అనవసరం. క్రమశిక్షణ మాత్రం చెప్పి తీరాలి. రేపటి నుంచి వీళ్ళ పాలిటీ బేచర్ వై క్రమశిక్షణలో సోల్జర్ అవ్వాలి. ఓ ఎక్స్క్యూజ్ మీ. సాంబార్ వేసుకో బాబు. అది చూడు బాబు, నువ్వు ఈ పిల్లల పాలిట అట్ల కాడవై, పట్టకారవై, చీపురు కట్టవై, చింత బరికవై, వీలైతే వేప రొట్టవై, నెత్తిన కాకి రెట్టవై వీళ్ళందరి భరత పట్టాలి. ఇదిగో సాంబార్ పైన ఇంకా పోయి ములక్కాళ్ళు. ములక్కాళ్ళు. మునక్కాళ్ళ. ఇదిగో నాకొద్దు. ఐల్ హ్యావ్ ఎగ్. అమ్మా ఇక్కడికి రావే, ఇక్కడికి వచ్చాయి. నాకు మునక్కాళ్ళ సాంబార్ అంటే ఎంత ఇష్టమో, భలే ఉంటది. బాబు ఒరే, మా అమ్మ మునక్కాళ్ళ సాంబార్ ఎంత బాగా పెడుతుందో తెలుసా? ఏం వేసే. అబ్బా ఎంత టేస్టో. ఇదేంటి మునక్కాళ్ళ సాంబార్లో బల్లే. భలే. ఉప్మా అతుక్కుపోయిందని చెప్పమా. తాతయ్య మనల్ని కంట్రోల్ చేయడానికి కమాండర్ ని ఏర్పాటు చేశారు. కొత్తగా వచ్చి మన ఫ్రెండ్ అని అంటున్న ఆ అబ్బాయి మీద మీ అభిప్రాయం ఏమిటి? ఫ్రెండ్ గుండా, మన పాలిట శత్రువు. అతను ఫ్రెండ్ తోలు కప్పుకున్న కమాండర్, మనల్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన విలన్. ఎస్, హీ ఇస్ అవర్ ఎనిమీ. ఏ నాయక్ నహీ ఖల్నాయక్ హై. ఎస్, అతను వచ్చిన దారినే సూట్ కేసు కూడా మర్చిపోయి పారిపోవాలి. యా, ఒక్క కుఫుకి కిచెన్ అంటే వెళ్ళి హాంకాంగ్ లో పడతాడు. ఆవేశపడొద్దు, శత్రువుని మెత్తగా దెబ్బతీయాలి. అందుకే మనం ప్లాన్ నంబర్ 2 ఫాలో అవ్వాలి. ఏమంటారు? యా! గుడ్ మార్నింగ్ మై డియర్ లిటిల్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ బిగ్ ఫ్రెండ్. వాళ్ళంతా బుద్ధిగా చేతులు కట్టుకుని గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారంటే ఏదో భయంకరమైన బ్యాడ్ జరగబోతుందని డౌట్ గా ఉంది ఫ్రెండ్. నువ్వు నా చెవు దగ్గరకు వచ్చి అపసుకుని పక్షిలా కోతలు కోయికు కూర్చో. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక మంచి థ్రిల్లింగ్ అడ్వెంచరస్ కథ చెప్పబోతున్నాను. అది ఒక అడవిలో జరిగిన కథ, ఒక ఏనుగు కథ. ఫ్రెండ్, నేను వెళ్ళి మంచినీళ్ళు తాగిరానా? ఓకే ఫ్రెండ్, త్వరగా రావాలి, లేకపోతే నేను చెప్పే తమాషాలని మిస్ అయిపోతావు. ఒరే గుండు, ఇక చూసుకున్న ట్రెండ్ టొడన్ టొడన్ నగ కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి. కాకులు చీమలే దూరకపోతే ఇంక అందులో జంతువులు ఎలా ఉంటాయి? చూసావా పెద్ద డింగిడి ఎంత దెబ్బ కొట్టిందో. అడవిలో ఉన్నది గజరాజు, అడవి అంతకి మహారాజు. ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు కొమ్ములు తెల్లన్నా. ఛీ, వాటిని కొమ్ములు అనరు, దంతాలు అంటారు. అయ్యో నా మతిమంట. చిన్న డింగిడి గడి కూడా లోకు అయిపోయావు. వీడు మరీనో, వీడు అసలు చూడు నా కొత్త ట్రెండ్. బుడిబుడి నడకల ఏనుగు, బుజిబుజి నడకల ఏనుగు, పిల్లల నేస్తం ఏనుగు, పాపల ఫ్రెండ్ ఏనుగు. ఒరే బబ్లు, ఏనుగు ఎక్కడైనా చొక్కాలాగు వేసుకుంటుందా? అయినా ఏనుగు అడవిలో ఉంటుంది కానీ ఇలా ఇళ్లలో తిరగదు. ఇది ఏనుగు అంట, మనం దమ్మాలంట. అయినా కానీ ఎక్కడైనా ఏనుగులు సింహాలు పాటలు పాడి డాన్సులు చేస్తాయండి. ఆపండి ఆపండి ఆపండి. కుదిరిందా నాయన? తిక్క కుదిరిందా తండ్రి? స్టార్ టీవీ, జీ టీవీ, ఎంటీవీ చూసే రోజుల్లో
నీ పిచ్చి గాని ఏనుగులు పులులు సింహాలు ఏంటి నాయనా కాస్తంత నమ్మబుల్ గా ఉండాలి బాబు, నాచురల్ గా ఉండాలి. డైలీ మన కళ్ళ ముందు కనపడే ఎలుక, పిల్లి, కుక్క ఇలాంటివి చెప్పాలి. ఈ కుక్క పాఠం చెప్పి వాళ్ళు ఎలా పడేస్తారో చూడు బాబు. ఏంటి గుండు పడేస్తావా? ఏది పడే చూద్దాం. పడేస్తా. పిల్లలు, మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను కుక్క పాఠం చెప్తాను. కుక్క ఒకటి ఉన్నది, తోక దానికున్నది, తోక మెలిక పడ్డది, అది తిరిగి రానన్నది. కుక్క ఒకటి ఉన్నది, తోక దానికున్నది, పిల్ల పాపల్ని చూసిన మెల్ల మెల్లగా వచ్చును. ఎవరు బాబు కుక్కలు ఆడుతున్నారు? అయ్యో ఒకటి ఉన్నది, తోక ముడుచుకున్నది. హలో మిస్టర్ రాజు, రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఎవరికి హ్యాపీ? వెరీ హ్యాపీ. నేను హ్యాపీ, గుండు హ్యాపీ, ఇక పిల్లలైతే హ్యాపీయే హ్యాపీ. మా ఫేస్ చూస్తే తెలియటం లేదు సార్ ఎంత హ్యాపీగా ఉన్నామో. నవ్ ఐ యామ్ ఆల్సో వెరీ హ్యాపీ. పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలకేంటి సార్ వజ్రాలు? నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా నన్ను ఒక క్షణం కూడా వదిలిపెట్టడం లేదు. ఏదో ఒకటి చేసిందాకా వదిలిపెట్టలేండి, వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉంది. బై ఒక ముఖ్యమైన పని మీద ఈ రోజు ఊరు వెళ్తున్నాను. బుజ్జి తాత ఊరెళ్తున్నారంట. ఒరే గుండు, నేను తిరిగి వచ్చే వరకు ఇల్లు పిల్లలు జాగ్రత్త. ఇల్లు పిల్లల Yes. ఇంటి సంగతి నేను చూసుకుంటాను, పిల్లల సంగతి రాజు చూసుకుంటాడు. గుడ్, వెరీ గుడ్. ఏంటి బాబు హ్యాపీనా? ఆ పిల్లలతో హ్యాపీనా? రే గుండు, ఆ. నీకు విషయం చెప్పమంటావా? ఏంటి నాన్న? ఆ పిల్లలు మట్టిలో మాణిక్యాలరా. ఆహా! మట్టిలో మాణిక్యాల, చెట్ల మీద కోతులేం కాదు. అయినా నీ పిచ్చి గాని వాళ్ళని మార్చాలంటే భూతాల్ని డబ్బాలో పెట్టి సీలేసేవాడు, దెయ్యాల్ని సీసాలో పెట్టి మూతేసేవాడు, ఏ మాంత్రికుడో మాయలోడో ఎవరో రావాలి. ఏం మహారాజా, మీకు నిద్రట్టడం లేదా? ఎక్కడ నిద్ర పడుతుంది ఆ పిల్లల గురించి ఆలోచిస్తుంటే? అసలే వాళ్ళని సోల్జర్స్ కమాండర్ చేస్తానని మేజర్ గారికి మాట ఇచ్చాను. ఆ మాట గురించి ఆలోచిస్తుంటేనే నాకు నిద్ర పట్టడం లేదు. మరి నీ నిద్ర సంగతి ఏంటి? నా బతుకేం చెప్పమంటావు బాబు? నిన్న బల్లి గండం తప్పింది, మొన్న కుక్క గండం తప్పింది. ముందు ముందు ఏ గండాలు వచ్చి మింగేస్తాయని భయంగా ఉంది నాయన. కళ్ళు తెరిస్తే పిల్ల దయ్యాలు, నిద్రపోదామని కళ్ళు మూస్తే ఒరిజినల్ దయ్యాలు బాబు. ఈ రోజుల్లో ఒరిజినల్ దయ్యాలు ఎక్కడ్రా? పడుకో. ఈ రోజుల్లో ఒరిజినల్ దయ్యాలు ఎక్కడ? కూ, కూ, కూ. ఆ, దయ్యం, దయ్యం. దయ్యం, తెల్ల దయ్యం. రే, రే, వచ్చేస్తుంది. ఏంటి? దయ్యం, ఏంటి? దయ్యం బాబు, ఎక్కడ? దయ్యం, దయ్యం. నంది కొండ నాగుల్లోన నల్ల తమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన నంది పొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా. రా. ఏంటి? ఏంటి రా? ఏంటి రా? వదిలే ముందు ఇలాంటి అల్లరి పని చేసినందుకు క్షమాపణ చెప్పు. గడ్డి గుట్టి చెప్తాను. వదులుతావా వదలవా? వదలను. వదలవా? వదలను. వదలవా? వదలను.
చచ్చేటట్టు కోరికినా నా మీద కోపం రావటం లేదా? ఈ ఇల్లు వదిలిపెట్టి పోవాలనిపించటం లేదా? లేదు, పైగా నిన్ను మార్చి తీరాలనే పట్టుదల పెరిగింది. మిస్టర్ రాజు, ఏమిటి విశేషాలు? నేను ఊళ్ళో లేని 2 రోజులు పిల్లలతో ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా? ప్రాబ్లం సార్ ఏముంటాయి? ఏం లేవు సార్. ఆ చేతికి ఏమైందయ్యా? అదే అది తలుపులో పడి చేయి నలిగింది సార్. చెయ్యి నలిగిందా? నిజాన్ని దాచి అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావని నాకు బాగా తెలుసు. ఏం జరిగిందో ఆయా నాకంతా చెప్పింది. చూడు బాబు, అల్లరి చేసే పిల్లల్ని ఒక్క దెబ్బ కొట్టాలంటే నాకు బాధ. ఎందుకో తెలుసా? అమ్మ అని ఏడిస్తే రావటానికి వాళ్ళకి అమ్మ లేదు, బాధ చెప్పుకోవటానికి నాన్న లేడు. సార్ అవునయ్యా, నా కూతురు అల్లుడు నా పుట్టినరోజు నన్ను చూడడానికి శ్రీనగర్ వస్తూ దారిలో జీప్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఆ సమయంలో ఈ పసిపిల్లల్ని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. వాళ్ళ కన్నీళ్లు తొడవటానికి నాకు ఈ 2 చేతులు చాలలేదు. తల్లి తండ్రి లేని పిల్లలు కదా అని నేను చేసిన గారాభం వల్లే వీళ్ళిలా అల్లరి పిల్లలుగా తయారయ్యారు. మిలిటరీలో ఎంతో మందిని డిసిప్లైన్ గా ఉంచిన నేను ఇంట్లో ఈ పిల్లల్ని డిసిప్లైన్ గా ఉంచలేకపోయాను. డోంట్ వరీ సార్, నన్ను వాళ్ళ కమాండర్ గా అపాయింట్ చేశారు. అతి త్వరలో వాళ్ళ అల్లరి మాన్పించి చిన్న సైజ్ బుద్ధురాలుగా తయారు చేస్తాను. ఏం చేస్తావని ఇష్టం. ఎప్పటి నుంచో నాదో కోరిక. మా సంయమం చూసావుగా, వయసు ఎదిగినా మనసు ఎదగని పిల్ల. ఈడొచ్చినా ఇంకా చిన్నపిల్లని అనుకుంటోంది. మా సంజయ్ చక్కగా పట్టుబట్టలు కట్టుకుని బొట్టు కాటుకు పెట్టుకుని 16 అణాల తెలుగు ఆడపడుచులా చూసే అదృష్టాన్ని నాకు కలిగజేయ బాబు. ఏంటి కాఫీ తాగలా వద్దా? ఇంత దరిద్రంగా ఉంది. రోజు రోజుకి మరీ చీప్ అయిపోతున్నాను. ఓరి ఎదవా, కాఫీ గురించి వంకాయ పెట్టడం కాదురా, 10 రూపాయలు ఎలా సంపాదించాలో నేర్చుకో ముందు. 10 రూపాయలు సంపాదించడం నేర్చుకోవాలా? మరి అంత చీప్ గా మాట్లాడక మమ్మీ. నేనేదో కోట్లు లక్షలు సంపాదించాలనుకుంటున్నాను, విపి మూర్తిగాళ్ళగా. ఎవడా ఏకే పన్ అక్కయ్య, చిన్నప్పుడు ఇల్లు వదిలి పారిపోయింది హలో బ్రదర్ ని. ఓరి 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 అట్ల కోట పంతులు నువ్వా? ఒరే గుండు, వీడు నీ మావయ్యరా? చిన్నప్పుడు ఎప్పుడో పారిపోయాడు అనుకున్నాను చూడు. ఎక్కడికి పారిపోయాడు? ఇక్కడే ఉన్నాడుగా. మావయ్య మావయ్య, ఈ కోట్ నీదేనా? ఈ టోపీ నీదేనా? ఈ స్కూటర్ కూడా నీదేనా? ఇది నీ కూతురు నూకాలా? నో మిస్ నూకా. ఓహో, నూకా నూకా. చూడండి భుజం మీద చేస్తున్నాడు. పోనీ అమ్మా, రైల్వే ప్లాట్ఫారం మీద బస్ స్టాండ్ దగ్గర ఎంతమంది వేయలేదు చెయ్యి. ఏమిటి? నా కాబోయే భార్య మీద బస్ స్టాండ్ లో భుజాల మీద రే చెయ్యేస్తేనే వ్యా అంటోందిరా. అయినా అది నీకు పెళ్ళామా? లక్షాధికారి కూతురు అది ఎక్కడ? పనికి రాకుండా తిరిగే నువ్వెక్కడ? లక్షాధికారివా? అంటు దవ్వుకుంటూ అట్ల పిండి రుబ్బుకునేవాడు నువ్వు లక్షాధికారి ఎట్లా అయ్యామావా? అంతా తన్నుల స్వామి మహిమ. తన్నుల స్వామి? ఆయన ఎవరు? 10 మందిని తంతు తిరిగే పరమ పురుషుడు. ఆయన ఒక్కసారి తన్నాడంటే అదృష్టం పిచ్చి కుక్కలాగా వెంటబడి మరీ కరుస్తుంది. ఇప్పుడు ఆ పిచ్చి కుక్క ఎక్కడుంటుంది మావా? కోటిపల్లి అనే ఓ మారుమూల గ్రామంలో ముష్టివాళ్లగా తిరిగే నేను నా అదృష్టం కొద్దీ ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళాను. ఓం ఉల్టా సీదాయ నమః, తం 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 తంతాయ నమః. స్వామి, మీరు లాగి తంతే అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుందని ఎందరో కోటీశ్వరులయ్యారని విని మీ చేత తన్నులు తింటానికి వచ్చాను స్వామి. ఏ తన్ను కావాలో చెప్పు బిడ్డ, తన్నించి పెడతా. వీడెవడు స్వామి మిమ్మల్ని డామినేట్ చేస్తున్నాడు? వాడు నా శిష్య వెంట్రుక. రేటు వాడు చెప్తాడు, లెగ్గు నేను లేపుతాను. అలాగా? చూడు బిడ్డ, ఈ ఆశ్రమంలో తన్నుకు ఒక రేటు. ఏ తన్ను కావాలో కోరుకున్నాయన. నీళ్ళల్లో ముంచితంటే 50 రూపాయలు. అది ఆర్డినరీ తన్ను. పాలల్లో కాలు ముంచితంటే 100 రూపాయలు. ఇది ఏ క్లాస్ తన్ను? గంధంలో ముంచితంటే 200 రూపాయలు. అది విఐపి తన్ను. నీళ్ళల్లో పాలల్లో గంధంలో కలిపి ముంచి లాగితంటే అది సూపర్ తన్ను. ఇన్ని రకాలుగా తన్నగలరా స్వామి? తన్నేవాడిదయ్యా, తన్నించుకునేవాడు అదృష్టం. ఇన్ని తన్నులు తిన్నా కూడా అదృష్టం కలిసి రాకపోతే ఏం చెయ్యాలి స్వామి? మళ్ళీ వచ్చి తన్నించుకోవాలి. తన్నించుకోవటం కాదు, నేనే తన్ని నా భక్తిని నిరూపించుకుంటాను. అనుగ్రహించండి స్వామి. నా దగ్గర 100 ఉన్నాయి. లేచి ఇతడికొచ్చి తూర్పు నిలబడి దండం పెడుతూ వంగు నాయన. ఎందుకు స్వామి? ముందుకు వెళ్ళిపోవడానికి నాయనా. పెడతాను.
అయ్యయ్యయ్యయ్యయ్యో. లేవండి లేవండి బాబు, క్షమించండి బాబు. సోమవారం తంతే అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నాను కానీ మీలాంటి పెద్దాళ్ళ మీద పడతాను అనుకోలేదు. పడితే పడ్డావులేవయ్యా. 20 ఏళ్లుగా నడు నొప్పితో బాధపడుతున్న ఈ తోలుబేటి జబ్బుని నువ్వు నొప్పిని సాపు చేశావు. నేనా? చెయ్యని పూజలు లేవు, వాడని మందులు లేవు, తిరగని ఊళ్ళు లేవు. ఒక 10,000 నా దగ్గర లేవు. నా ఆనందంతో నేనిస్తున్నా. 10,000? చాలేదా? ఇంకో 10,000 తీసుకో. కానీ నేను వస్తున్నా, రెడీ. తన్నుల సోని 20,000తో చిన్న వ్యాపారం మొదలెట్టాను. అదే పెరిగి 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 నన్ను నా కూతుర్ని లక్షాధికారులను చేసింది. ఒరే దాని మీద చెయ్యకురా. అది వాంతి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే కనీసం నువ్వు కోటీశ్వరుడివి కావాలి. అమ్మా అమ్మా, మామ ఒక్క తన్ను తినే లక్షాధికారి అయ్యాడంటే నేను తెలివిగా 10 టన్నులు తిని కోటీశ్వరుడు తిరిగి వస్తా. బాగా తన్నించుకుని రారా. నువ్వు బాగుపడ్డం కంటే నాకు కావాల్సిందే ఉంది. తన్నుల స్వామి, కాలెత్తి రెడీగా ఉండు. అమ్మాయి ఎర్రసాలువా తీసుకెళ్ళి అతను భుజం మీద ఏంటి, ఇక ఆయన సంగతి ఎదురు చూసుకుంటది. ఫ్రెండు, ఈ రోజు మేము నీకు కొత్త ఆట నేర్పిస్తాం. మీరు నాకు కొత్త ఆట నేర్పిస్తారా? ఏమిటది? చూడు ఫ్రెండు, మేము నీ కళ్ళకి ఆ బట్ట కడతాం. నీ చుట్టూ మేము తిరుగుతూనే ఉంటాం. నువ్వు ఎవరిని పట్టుకుంటే వాళ్ళ ఓకే. పట్టుకోకపోతే నువ్వు అవుట్. రెడీయా? ఉండు, ఈ షాల్ కూడా వేసుకుంటే బాగుంటుంది. హీరోలా ఉంటావు. ఓకే. ఎక్కడున్నారు? ఆ పిల్లల చేతుల్లో ఈ అబ్బాయి హరి అంటాడని. కాస్తలో తప్పిపోయింది కానీ. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అతని మీద కసి తీరిందా? చేసే అల్లరి కూడా ఒక హద్దు ఉండాలి. ఇన్నాళ్ళు పసివాళ్ళ కదా అని గారాబం చేశాను, కానీ ప్రాణాలు తీసే రాక్షసులు అవుతారని కల్లో కూడా అనుకోలేదు. రాజు మీకోసమే ఈ ఇంటికి వచ్చాడు. మీరు అతనికి ఏ హాని చేసినా సహనంతో భరించాడు. మీ అల్లరి మానిపించి మీకు మంచి ఫ్రెండ్ కావాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ మీరు అతనికి చేసినవి అతని ప్రాణాలతో ఆడుకున్నారు. ఏ తల్లి కన్న బిడ్డో మీకోసం ఇంటికి వస్తే ఇదా మీరు చూపించిన అభిమానం? ఎద్దు పొడిచినందుకు అతను చచ్చిపోయి ఉంటే తిరిగి అతని ప్రాణాలు తెచ్చిచ్చేవారా? రాజు మీలాంటి రాక్షసుడు కాదు. మీరు అతనికి ప్రమాదం తలపెడితే తిరిగి ఆ ప్రమాదం మీ మీదకి వస్తే ఏం జరిగిందో తెలిసి కూడా మీ ప్రాణాలను కాపాడాడు. అది నిజమైన స్నేహం అంటే. తాతయ్య, వద్దు సంధ్య, ఇంకా మీ మీద ప్రేమ జాలి చూపించాలంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. మిమ్మల్ని క్షమించాల్సిందే నేను కాదు, ఆ రాజా. ఇంకా అతనికి మీ మీద ప్రేమ ఉంటే అతనే క్షమిస్తాడు. అతను క్షమించాడు అని తెలిసే వరకు నేను మీతో మాట్లాడు. వెళ్ళండి.
माफ कर दो फ्रेंड प्लीज एक्सक्यूज मी फ्रेंड आई एम रियली वेरी सॉरी ఫ్రెండ్ నన్ను క్షమించు ఫ్రెండ్ ఓకే, ఇంకెప్పుడు అలర్ట్ చెయ్యం మమ్మల్ని క్షమించు ఫ్రెండ్ చేసిన తప్పు తెలుసుకున్నారు, అంతే చాలు. ఇవాళ నుంచి మనం అందరం గుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఓకే నెక్స్ట్ ప్లాన్ ఏంటి సంజయ్? సముద్రంలోకి తోయడమా, మంటల్లోకి నెట్టడమా, లేదా చేతి మీద కొరికినట్టే వెనక నుంచి పడవటమా? నువ్వు మారతానని చెప్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఏమిటి ఫ్రెండ్ వాళ్ళందరినీ క్షమించావు నన్ను క్షమించవా నిన్ను క్షమించాలంటే నేను చెప్పినట్టు చేయాలి. చేస్తావా? చేస్తాను ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను ప్రామిస్? ప్రామిస్ ఒరే గుండు, అందరూ రావాలి. ఇంట్లో ఉన్న నౌకర్లందరిని పిలువు. అరే పుల్లయ్య మల్లయ్య ఎలా రండి రండి మేనేజర్ గారు, మీరు రావాలి. రండి త్వరగా. ఏమిటయ్యా త్వరగా చెప్పు, అవతల పకోడి మాడిపోతుంది. ఏమిటయ్యా హడావుడి? వాట్ హ్యాపెన్? ఎస్టేట్ లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తున్నావు, ఏం జరిగింది? మమ్మల్ని అందరినీ లైన్ నిలబెట్టి మిలిటరీ మార్చింగ్ చేస్తాడేమో సార్. సార్, మీరు ఆ రోజు నా మనసులో కోరిక ఉంది, అది నువ్వే తీర్చాలని అడిగారు, గుర్తుందా? అవును. అటు చూడండి, మీ కోరిక తీరింది. యూఆర్ గ్రేట్ రాజా, యూఆర్ గ్రేట్. ఇంతకాలం ఇలా జరగడం ఒక డ్రీమ్ అనుకున్నాను, బట్ నువ్వు నా కళ నిజం చేశావు. యూఆర్ గ్రేట్, యూఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. చూడండి పిల్లలు, అందరూ తాతయ్య గారికి నమస్కారం పెట్టండి. నమస్తే తాతయ్య గారు లేమ్మా, నువ్వు నమస్కారం పెట్టాల్సింది నాకు కాదమ్మా, నీ ఫ్రెండ్కి. వెళ్ళమ్మా, వెళ్ళు. కమింగ్ కమింగ్, వస్తున్నా. మా అక్క డాన్స్ చేస్తుంది ఏం వాయించమంటారు? నేను చెప్తా కదా సంజయ్ రాజుకిచ్చి పెళ్లి చేస్తారా? ఏ, నా నిర్ణయం బాగోలేదా? ఎంత మాట బాబు గారు, మీరు ఏ నిర్ణయమైనా బాగా ఆలోచించే తీసుకుంటారు. పైగా రాజు లాంటి బుద్ధిమంతుడు, మంచివాడు ఈ కాలంలో దొరకడం చాలా కష్టం బాబు గారు. అక్కకి రాజుకి పెళ్ళంట అక్కకి ఫ్రెండ్కి పెళ్ళంట అక్కకి రాజుకి పెళ్ళంట ఫ్రెండ్ త్వరగా ఫోటో తీయరా. ఓకే, స్టడీ స్టడీ. అయ్యో టైం బ్యాడ్, టైం బ్యాడ్. వాట్ మిస్టర్ బాబ్, మస్టర్డ్ కిరా అని ప్రాణాలు తీసావు. ఏముంది ఇక్కడ? ఎండిపోయిన చెరువు, కుళ్ళి వాసన. నో చేపల్స్, నో పాపల్స్. టైం బ్యాడ్, టైం బ్యాడ్. నీ ఫేస్ బ్యాడ్, నీ చెరువు బ్యాడ్, నీ ఎస్టేట్ బ్యాడ్. మై విలేజ్ ది గ్రేట్ కొబ్బరికాయల సుబ్బయ్య, మై ఫాదర్ హీ సన్ చిన్న కొబ్బరికాయల బుద్ధులు. మీ ఎస్టేట్ కి వచ్చాయంటే ఏదో ఒకటి తగలాలి కదా. ఇంకా బతికే ఉన్నాడా? అయితే వెంటనే గోదావరి ఎక్స్ప్రెస్ క్యాచ్ చేసి ఫాదర్ చెవులో ఊదేయాలి. ఓరి నా అబ్బో, నీ కొబ్బరికాయ పగిలింది, నీ కొబ్బరి తోట కాలే టైం వచ్చేసింది. వారిని కురుడిలో బురుడి ఏడ్రా గొడవ. నా కురిడిలో బురుడి కాదు, నీ కురిడిలో బురుడి. సత్యానుకున్న రాముడు బతికే ఉన్నాడు. బతికే ఉన్నాడా? నువ్వు చచ్చినంత ఒట్టు. దుర్గాపురం ఎస్టేట్ దగ్గర కొత్త కొబ్బరి బొండలాగా నిగురుగులాడుతూ కనిపించాడు. ఆడు తిరిగి వచ్చాడు. రాడు, తిరిగి రాడు, రాకూడదు. సచ్చినోడు సచ్చినట్టు అక్కడే సావాలి. అయ్యా,
మండపేట మబ్బులు గారి కబురు పెట్టు. నేను చెప్పానని చెప్పు. ఆ రావుడు గాడు బతకూడదు. ఆడి శవం కూడా ఈ ఊళ్ళో ఎవరికంట పడకూడదు. దొరగారు దొరగారు నది దిగు వరకు ఈత కొడుతూ పడవల మీద ఎతికాం దొరా. ఎక్కడ మనిషి జాడ తెలవలేదు దొరా. 2 రోజులుగా ఎదుగుతున్నా మాకు శవం కూడా దొరకలేదు దొరా.
Yes? ఆ పేషెంట్ స్పీడ్లోకి వస్తున్నాడు. Is it? ఎలా ఉంది బాబు? డాక్టర్, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? ఇది రెడ్ క్రాస్ మొబైల్ హాస్పిటల్ బాబు. 2 రోజుల క్రితం మేము పాపికొండ నుంచి వస్తుండగా నువ్వు గోదావరిలో కొట్టుకుపోతూ కనిపించావు. అదృష్టవశాత్తు నేను కాపాడుకోగలిగావు. ఇంతకీ నువ్వెవరు? ఏ ఊరు మీది? నా పేరు రావుడు. నాది కోటిపల్లి. కోటిపల్లె? అక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా అమ్మ పార్వతమ్మ. అవును డాక్టర్, మా కోటిపల్లి చాలా అందమైన ఊరు. అయిన వాళ్ళ మధ్య, ఆత్మీయంగా పలకరించే వాళ్ళ మధ్య అందమైన కళ లాంటిది నా జీవితం. ఏప్రిల్ 14 అంటే నేను ఈ ఊరు వదిలిపెట్టి 4 నెలలైందా? భగవంతుడు మీ అందరికీ తీరని అన్యాయం చేశాడమ్మా. 4 నెలలు మీ అందరి జీవితాల్లో వసంతం కురిపించిన రాజాని నిర్దయగా దూరం చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు. రాజు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఇంకా మనందరి మధ్య ఉంటున్నట్టు, మాతోనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మేజర్ గారు. మన ఊహలే కానీ నిజాలు కావు. తీపి జ్ఞాపకాలు తప్ప మనకేమీ మిగల్లేదు. ఏమిటమ్మా మీరనేది? మీ రావుడు ఇల్లు వదిలి పట్నం వెళ్ళి 4 నెలలైందా? అవును బాబు, 4 నెలల క్రితం వాడు పెళ్లికి నగలు చేయిద్దామని పట్నం వెళ్ళాడు. మరక్కడ ఏ దుర్మార్గులు ఏం చేశారో ఏమో, వాడు తిరిగి రానేలేదు. ఆ షాకు నుంచి ఇంకా అతను కోలుకోలేదు. అందుకే ఈ 4 నెలలు ఎక్కడుంది, ఏం చేసింది చెప్పలేకపోతున్నాడు. ఏది ఏమైనా మీ అందరి దయ వల్ల నా బిడ్డ నాకు దక్కాడు, అంతే చాలు. బాబు, రావుడు, రావుడు. అమ్మా అన్న పిలుపు కిన్నాళ్ళు దూరమై బతకలేక బతుకుతున్నాను బాబు. నేనెందుకు దూరం అవుతానమ్మా? మనిషికి చావుంటుందేమో గాని మమకారానికి చావులేదు. మీ అందరి మమకారమే మళ్ళీ నాకు ప్రాణం పోసింది. రావుడు, అమ్మా అమ్మా ఉషమ్మా, 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 అమ్మా ఉషమ్మా, రావుడు వచ్చాడమ్మా. మొత్తానికి నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. నిజమే బాబు గారు. కానీ వచ్చేదారిలో రావుడు నిన్నాళ్ళు ఎక్కడున్నావురా అని అడిగితే పట్టణం నుంచి వచ్చేటప్పుడు రౌడీలు తనను కొట్టడం తప్ప ఈ 4 నెలలు తను ఎక్కడుంది, ఏం చేసింది ఏమీ గుర్తులేదంటున్నాడు. గుర్తురాని గతం గురించి అడగడం అనవసరం అమ్మా. రాముడు మళ్ళీ మామూలు మనిషి మనకి దక్కాడు. మన మధ్య ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే అంతే చాలు. అవును రామ్మా. భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయడు రాముడు. ఈ 4 నెలలు నిన్ను మాకు దూరం చేసిన మళ్ళీ మా దగ్గరికే చేర్చి ఆ దేవుడే చేసిన తప్పు దిద్దుకున్నాడు. పార్వతమ్మా, మంచి రోజులు మళ్ళీ వచ్చేసాయి. త్వరలో మంచి ముహూర్తాలు చూసి ఉషకి రావుడికి పెళ్లి చేసేసి 4 అక్షంతలు వేసేసి హాయిగా చుట్ట కాల్చుకుంటూ నేను పందిరి బయట కూర్చుంటాను. రాముడమ్మ రాముడు, పెళ్లి కొడుకు రాముడు, ఊరంతా పందిళ్ళు వేస్తాము, మల్లె పూల ఉప్పెనతో ముంచుతాము. రాజొచ్చాడయ్యా, నాటైపోయింది. మా రాముడు ఊళ్ళోకి వచ్చాడు, నీ ఆట కట్టే. రాముడు ఊళ్ళోకి వచ్చాడా? మొదల కంట నరికిన కొబ్బరి మొక్క మళ్ళీ పిలకెత్తినట్టు సచ్చాడనుకున్న రాముడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చాడంట. వాడు ఎక్కడ కనపడ్డా సరే అదును చూసేసి మరేంటి. నేను ఫ్రంట్ నుంచి మాట్లాడుతుంటే నువ్వు బ్యాక్ చూపిస్తానంటే ఆ సైలెంట్ రా. అక్కడ అక్కడ ఎంత ధైర్యం నీకు? నా తోటలోకి వచ్చి నా మనుషుల ముందు నేను కూర్చోండి వారి మీద దొరబాబులో కూర్చుంటావా?
రేయ్, అనేసేయండి రా. ఒరే నీ అబ్బా, కరెంట్ షాక్ కొట్టి కాకిలాగా అట్టయిపోతాడు రా. అనేసేయండి రా. అలాగే వాళ్ళని కొట్టి లాభం ఏమిటి ఒకసారి అటు చూడు బావి బావికి ఒక గిలక ఆ గిలక ఒక తాడు ఆ తాడుకి వెళ్ళాడు నీ కొడుకు నా కొడుకా! వదిలేయండి, వదిలేయండి. వాళ్ళు తాడు వదిలితే బావిలో నీళ్ళని కొబ్బరి నీళ్ళ తాగేస్తాడు నీ కొడుకు వద్దు వద్దు. కొబ్బరికాయల సుబ్బయ్య ఇంకోసారి నా మీద కన్నెత్తితే కళ్ళు పీకి కొబ్బరి సుప్పు కతికించి నా ఇంటి గుమ్మానికి దిష్టి బొమ్మలా ఎలాడేస్తాను రేయ్ తాడు వదిలేండిరా తాడు పాడు నెమ్మదిగా పాల్గొంటూ పైకి రా. వాట్ ఫాదర్ ది గ్రేట్ కొబ్బరికాయల సుబ్బయ్య మే హెల్ప్ యూ ఈ తాడు కట్ట రాయిబట్ట. షూర్ వై నాట్ ఆగు. అవును బావిలో ఉండాలి చూడు, నువ్వు పైకెట్టొచ్చావురా. వాట్ నాన్ సెన్స్ నేను బాగా ఉంటాయి ఎవరు చెప్పారు రాముడు చెప్పాడు. రాముడు చెప్పాడా నువ్వు బాగా ఉండని చెప్పేసి రాముడు నాతో చెప్పాడే ఏడ్చాడు. అమ్మో అన్నట్టు ఈ తాడు నువ్వెందుకు అవుతున్నట్టు బావిలో నువ్వు ఉన్నావు పైకి లావుదామని కొబ్బరికాయ పెట్టుకుంటారంటే ఒక బత్తలు అయిపోతాయి. అట్ నాసెస్ విజువల్ బిర్యానీ ఫ్రూటీ కోకో కోలా కాటర్ వల్ల జలకండ్రి బాస్పత్రి వారెన్ని ఇంతకీ లోపలే ఉందో చూద్దాం. ఆగు. ఇగో ఓం తన్నుల్స్ హే తన్నుల స్వామి. నువ్వా మళ్ళెందుకు వచ్చావురా అక్కుపక్షి? స్వామి ఇంత ముందు వచ్చినప్పుడు తన్నకుండా పంపించారు, ఈసారి తన్ని ఆశీర్వదించండి స్వామి. అబ్బా నువ్వు నాకెక్కడ దొరికావురా సైంధవుల్లాగా. సరే 500 రూపాయలు అక్కడ పెట్టి వెనక్కి తిరుగు తంతాం. 500 ఆ. స్వామి వచ్చేటప్పుడు బస్సులో నా పర్సు కొట్టేశారు స్వామి. ఇప్పుడు నా దగ్గర 10 పైసలు కూడా లేవు. పోనీ ఓ పని చేయండి స్వామి, అప్పు రాసుకోండి. ఆ, అప్పా ఇది ఆశ్రమం అనుకున్నావా సారా కొట్టు అనుకున్నావా? డబ్బి మంది తనను. స్వామి ఇదేనా మీ భక్తరక్షణ? ఇదేనా భక్తుల మీద మీకుండే అనురాగం స్వామి? నోరు మొయ్. నువ్వేమన్నా భక్త కన్నప్ప అనుకున్నావా? నేనేమన్నా కాళహస్తీశ్వరుని అనుకున్నావా? గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆశ్రమం. గెట్ అవుట్. అవును. నువ్వు తప్పుకోరా బక్కడ తప్పుకో. ఏరా జడలు పెర స్వామి, డబ్బులు ఇవ్వండి తన్నవా? తనను డబ్బులు ఇవ్వండి తన్నవా? తనను. అరే పంది డబ్బులు ఇవ్వండి తన్నవా? అరే కుక్క డబ్బులు ఇవ్వండి తన్నవా? అరే గజ్జి కుక్క డబ్బులు ఇవ్వండి తన్నవా? తన్నను. ఏంట్రా? తెగ ఊగిపోతున్నావేంట్రా? రేయ్ డబ్బులు ఇస్తే నువ్వు తనేదేంట్రా? 100 రూపాయలు ఇస్తే పిచ్చి తన్నులు నేను తంటానరా? నువ్వు కడుపుకి చికెన్ గానీ మటన్ గానీ తినేవాడివైతే తనరా తనరా పక్షవాతం ఏంట్రా? దమ్ముంటే తనరా? వద్దు స్వామి మిమ్మల్ని రెచ్చగొట్టి ఫ్రీగా తల్లించుకోవాలనుకుంటున్నాడు. వీడు తల్లినా మీరు మాత్రం తల్లవద్దు. కాలు మడిచిపెట్టుకోండి స్వామి, కాలు మడిచిపెట్టుకోండి. ఎరా తన్న తన్నవా? తనను. తన్నినా తన్నవా? ఎరా తన్నినా తన్నవరా నువ్వు? తన్నినా తన్నవరా? తన్నినా తన్నవరా? నువ్వు తన్నదేంట్రా? నిన్ను నేనే తట్టనరా? రే నేను ఇక్కడ కూర్చో తట్టనరా? నన్ను వదిలేంట్రా. వీడి 100 తప్పులు పూర్తయిపోయాయి. వెరైటీగా 200 తింటానరా? బాకీ దొడ్డు దోమ. ఆవేశం ఆపకండి రా. ఆవేశం వస్తే ఏం చేస్తావురా? బురదలో పంది. నా గ్రహాన్ని చంపకండి. ఏం చేస్తావురా? ఈ రోజుతో ఏం చేస్తావురా? అసలైపోద్ది. ఏయ్, గడ్డితో కాదా కొట్టేది? ఏయ్, నీకు దమ్ముంటే కుంకురే పెడతా. ఏయ్, తనరా గాడిద, తనరా ఎదవ, తనరా పంది, తనరా గజ్జి కుక్క, తనరా బుచ్చి, తనరా కచ్చి, తనరా గుచ్చి. అమ్మో అయ్యో అయ్యో ఓరి తనుల స్వామి, నీ అమ్మ కడుపు మాడ. అమ్మో గాడి తన్ను తన్నావు కదరా, నీ కాలుకు ఫ్రాక్చర్ అయిపోను, నీ కాలుకు పోలియో వచ్చి రాలిపోను. అమ్మో తంతే తన్నావు గాని ఈ దెబ్బతోనే నా సుడి మారితే నీకు గుడి కట్టిస్తా. తన్నుల స్వామి, ఓ తన్నుల ఎవడాడు స్వామి, పిచ్చికేకలేస్తున్నాడు? స్వామి. ఆ? నువ్వా? హే తన్నుల స్వామి, ఇదంతా నీ మెహర్బాణి. తన్నుల స్వామి, ఓ తన్ను. ఓహో తన్నుల స్వామి దంతే బంతిలో ఇక్కడికి వచ్చి పడ్డావు బాబు. అవును, ఇదంతా తన్నుల స్వామి మహిమ. రాజు నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావా రాజు? రే నా ఊళ్ళో ఉండకుండా నీ ఊళ్ళో ఉంటానరా స్వామి స్వామి. రాజు నేను నన్ను గుర్తుపట్టలేదా రాజు? గుర్తుపట్టాను, నువ్వు నా మంత్రివి. అవును మంత్రి, మన సేనాధిపతి లెక్కన. ప్రభు బాసు వీణేదో పిచ్చి కుక్కరిచినట్టుంది బాసు. కుక్క ఒకటి ఉన్నది తోకదానికున్నది. బాబు మా ఊళ్ళో చాలా కుక్కలు ఉన్నాయి, కావాలంటే 2 తీసుకెళ్ళు. ఏనుగు ఏనుగు నల్లన్న, దాని కొమ్ములు తెల్లన్న. అది నా సంగతి. మనాడు ఏనుగు కోసం వచ్చాడు, అలా అడవికి తీసుకెళ్లి ఒక ఏనుగు చూపెట్టండి. రాజు నేను రాజు, వెళ్ళు. నీ గుండు రాజు. వెళ్ళు, ఏనుగు చూసుకో బాబు. నన్ను గుర్తు తెచ్చుకో రాజు. రాజు రాజు
నన్ను మర్చిపోయావు రాజు. నా మాట విని రాజు. పిల్లలంతా ఫ్రెండ్ ఫ్రెండ్ అని నీకోసం గౌరవిస్తున్నారు రాజు. రాజు మనమంతా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం రాజు. రాజు నేను చెప్పేది పూర్తిగా విని రాజు. రాజు రాజు నాతో పాటు వచ్చే రాజు. పిల్లలంతా నీకోసం చూస్తున్నారు రాజు. రాజు నేను పిచ్చాడు కాదు రాజు. రాజు సంజమ్మా సంజమ్మా నువ్వు నమ్మలేని నిజం ఒకటి చెబుతానమ్మా. రాజు బతికే ఉన్నాడు. అవును సంజమ్మా, కోటిపల్లిలో చూశాను. వస్తానని చెప్పలేదమ్మా. నన్ను అసలు గుర్తుపట్టనట్టు, నేనెవరో తెలియనట్టు ఏదేదో మాట్లాడేశాడమ్మా. అవును సంజమ్మ, రాజు నన్ను గుర్తుపట్టనట్టే మాట్లాడాడు. లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. మనం నేర్పించడానికి అలానే ఉంటాడు. రాజు ఎప్పటికీ అలా అండు. వెంటనే తాతయ్యకి ఫోన్ చేసి చెప్తాను. అలాగా రాజు అక్కడ ఉన్నాడని తెలిసిందా? అవును తాతయ్య, నేను వెంటనే కోటిపల్లి వెళ్ళి రాజును కలవాలి. అలాగేనమ్మా. కోటిపల్లిలో ధర్మయ్య అని నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. నువ్వు వెంటనే వెళ్ళగలవు. తోడుగా గుండెను కూడా తీసుకెళ్ళు. అలాగే తాతయ్య. మిస్టర్ సెంకుపల్లి అప్పయ్య, ఆ ఫేస్ చూడు, ఈ ఫేస్ చూడు, నో డిఫరెన్స్, సేమ్ టు సేమ్. బస్సు బుక్ అయిపోను. వడ్ల బస్తాంతో తోసేసావు కదరా. నోరు మూసుకుని ధర్మయ్య గారిని ఎక్కడా అడుగు. అలాగేనమ్మా, నోరు మూసుకుని అడుగుతున్నారు. ధర్మయ్య గారి ఎక్కడ? స్వాంతర్రి పగిడి ధర్మయ్య గారు ఇల్లు అరగవా? ఊళ్ళోకి వెళ్ళి అడుగు చెబుతారు. వీళ్ళెవరో ఉషింటికి వెళ్తున్నట్టున్నారు. వీళ్ళని ఎలాగైనా సరే కాకా పట్టి ధర్మమ్మ ఇంటి దాకా తీసుకెళ్తాను. అక్కడ వీళ్ళే వాయిస్తారు నా డప్పు ఉష ముందు. పగిడి ఎలా చెప్పావు కానీ. అయ్యో లగేజ్ ఇది. నో ప్రాబ్లం, యువర్ లగేజ్ మై భుజమ్స్. అయ్యి బాబాయ్, వీడెవడో ఇంగ్లీష్ నేర్చుకున్న కూలీలా ఉన్నాడే. నో కూలీ, ప్రజా పర్పస్, జన సేవ. ఐ విల్ షో ధర్మయ్య హౌస్. ఐఎమ్ ముఠా మేసి, కూలీ నంబర్ 1, దడ్డాంచికి దడ్డాట్. బాబు నువ్వు ఈ కోటిపల్లి కాటన్ దర్వా నాయన? నో గార్డెన్, దిస్ ఇస్ కద్దర్. అయ్యో యు ఫాలో మీ. నీ ఇంగ్లీష్ తగలడారే. ఈ కొబ్బరికాయ సుబ్బాయి పేరు చెబితే కోనసీమల కొబ్బరి చెట్లన్నీ తెగ ఊగిపోవాలా? అది సరే, నీ తదనంతరం ఏముందని మా బుద్ధులు గారు ఉన్నారు కదా. నా తర్వాత బరువు బాధ్యతలన్నీ ఆడే మొత్తం. దిస్ ఇస్ బాతుల్స్, బ్యూటిఫుల్ బాతుల్స్. యు లైకింగ్? ఇదిగా ఆయన మోసేది ఎలక్కాయ. ఆడు చూడండి నా అబ్బాయిని. ఈస్ట్ గోదావరి బెస్ట్ అంబరీష్పురి. ఊళ్ళో సామాన్లన్నీ నెత్తెడుకుని కూలీలో మోత్రాలు. దిస్ ఈస్ ఆల్ కోకోనట్ ట్రీస్ అండ్ జామ పండుస్. ఏంట్రా వంతలు ఆపేశారు? వంతలంటే నోరే పడిపోయింది. ఎవరో పట్నం లేడీ, వాళ్ళ కోడి అంతాల లేడీ, పండపేట మామిడి తాండ, భీమర బొప్పట్టు. కలిపాయా ముయ్యటం కాదు, ఒక్కసారి తల తిప్పి అటేపు చూడు బాసో బాసా. Oh my God! This is Dharma's home. Take this saman. వెరీ మచ్ థ్యాంక్ యూ. Yeah. మనిషి కోతిలో ఉన్న ఎద్దులాగా లగేజ్ మోసావు. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. గుడ్డు, అతని కూలిచ్చి పంపించు. Hey madam, I'm not Guli. Praja purpose. నీకు దండం పెడతాన్రా. బస్సు దిగిన దగ్గర నుంచి బాతుల్స్ అంటావు, కోకోనట్స్ అంటావు, కద్దర కాటన్ కింగ్ అంటావు. ఇంగ్లీష్ తగలయ్యా. నీకెంత కూలి కావాలో తెలుగులో చెప్పరా? నాకు కూలీ వద్దు, జాలి వద్దు. లోపల ఉష అనే ఒక ఆరంభిషన్ ఉంది. దాన్ని ఎంతో గాఢంగా ప్రేమించా. నా సాహసం గురించి, నా మేసం గురించి దాని మీద ఎంతో గొప్పగా చెప్పాలి. దడ్డాంచికి దడ్డడి బల్పిత్రే బలాబల్ అని చెప్పాలి. ఏంట్రా? బల్పిత్రే బలాబల్. బల్బిత్రే బలాబలా. ఇంగ్లీష్ ఏంట్రా? అదేదో తేల్చుకుందాం. పక్కకి రారా. ఎక్కడికి? నువ్వు అవుట్రా రే. అవునమ్మా, వీళ్ళ తాతయ్య మేజర్ నారాయణమూర్తి నేను చిన్నప్పటి నుంచి, అంటే ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. మరి మీరిద్దరు? మేమిద్దరం ఒకే కంచంలో తినేవాళ్ళం, ఒకే మంచంలో పడుకునేవాళ్ళం, ఒకే చుట్ట కాల్చేవాళ్ళం. కాకేంగిరి చూడమ్మా, మన ఊళ్ళో శ్రీరామ ఉత్సవాలు దివ్యంగా జరుగుతాయని చూడడానికి వాళ్ళ తాతయ్య పంపించారు. మరి నువ్వు ఎలా చూసుకుంటావో ఏమిటో. బయట రైతులు నా కోసం ఎదురు చూస్తున్నారు. మాట్లాడొస్తాను. రండి రండి, కూర్చోండి. అబ్బా చూడు, ఇక నుండి నువ్వు నన్ను రండి కూర్చోండి అని అండిలతో బాధ పెట్టద్దు. సంధ్య అని పిలవాలి. అలాగే, మరైతే నువ్వు నన్ను ఉషా అని పిలవాలి. ఉషా బాగుంది, చాలా బాగుంది. చూసావా తమాషా,
నీ పేరు ఉష, నా పేరు సంధ్య. తెల్లవారగానే వచ్చే నునువెచ్చటి సూర్యకిరణాలను ఉషస్సు అంటారు. సూర్యాస్తమయం జరిగేటప్పుడు సంధ్యవేళ అంటారు. మనిద్దరి పేర్ల మధ్య ఎంత అనుబంధం ఉందో చూసావా? నిజమే సంధ్య, నేను ఇంతవరకు ఆలోచించనే లేదు. అవును, ఈ ఊళ్ళో విశేషాలు ఏమీ చెప్పవా? ఎందుకు చెప్పను? ఊరు నిండా కొబ్బరి తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు, జామకాయ తోటలు, చెరుకు తోటలు ఉన్నాయి. అసలు ఇక్కడ పంటలు లేవు. ఊరి చిన్న కొండ మీద అవును, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి కిటికీలోంచి బయటకు చూస్తున్నా? ఏం లేదు, ఈ కిటికీలోంచి చూస్తుంటే ఊరు చాలా అందంగా ఉంది. అవును, ఈ ఊళ్ళో బాగా ఫ్లూట్ వాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్లూటా? ఆ సెక్షన్ వాళ్ళు ఎవరూ లేరు గాని డప్పు వాయించే సోగ్గాడు మట్టుకున్నాడు. డప్పు వాయించే సోగ్గాడా? ఉషా, తలకాయ నొప్పిగా ఉంది. ఒక కప్పు కాఫీ తెచ్చి పెడతావా? అయ్యో, ఆ సంగతి మర్చిపోయాను. ఉండి ఇప్పుడే తెస్తా. మా కర్ర కడుపుతూ ఉంది కదండి, అది పొద్దున్నే డెలివరీ మగబెట్టిన కదండి. ముదినే పల్లె మడిసేలా. ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఇక్కడ దాక్కున్నావా? అందుకే నిన్నెత్తుకుంటూ నేను ఇక్కడికి వచ్చేసాను. మన ఇద్దరి విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. సాయంత్రం గోదావరి రోడ్డుకి వచ్చి అక్కడ ఎన్ని విషయాలు తీరుగ్గా చెప్తాను. కాఫీ రెడీ. నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నేను నీకు నీళ్ళు రెడీ చేస్తా. అలాగే. సంధ్య, నీకు నీళ్లు మరీ వేడిగా కావాలా, గోరువెచ్చగా కావాలా? నువ్వే రావుడు, అయ్యో, అసలే ఇంటికి చుట్టాలమ్మ వచ్చింది. చూస్తే బాగుండదు. మన ఇద్దరం కాస్త ఎడవడంగా ఉండటం మంచిది. ఏమైంది? నీకెప్పుడు ముద్దులు పిచ్చే. బాసు, నిన్ను సాలింటికి వెళ్ళిన కాడ నుంచి కలరావులో మిగిలిన కళ్ళట్టు సొత్తరంటే పంప తీసి వాళ్ళింట్లో ప్లగ్ లో ఏలుగాని ఎట్లేదు కదా. అంతకన్నా ఎక్కువే జరిగింది. నేను ఉషంట్లోకి అడుగు పెట్టగానే బావిలో పెట్టిన బాంబులాగా ఆ పట్నం పిల్ల నా మీద దబేల్ని పడి జబ్బలు నొక్కేసి గోడ మీదకి తోసేసి టప 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 అని ముద్దుల వర్షంతో తడిపేసింది. నిజంగానా? పరిశీలన రోడ్డుకి అన్ని ముద్దులు ఎలా ఎట్టేసింది బాసు? చేతని బంగారు లాంటి రావుడు ముద్దు పెట్టుకోవడానికి పాత పరిచయాలు కావాలట. అడు మొగాడికి ముద్దు వచ్చేస్తున్నాడు. అవును, వస్తాడు. ఆ పట్నం పిల్ల పరమ కిలాడి. పరిచయం లేని వాళ్ళని పరిచయం వేసుకొని తెలియని వాళ్ళని తెలిసినట్టు ఏరో యాక్టింగ్ చేసేసి కలరా సొడ తాగించేస్తుందంట. లేకపోతే కోకో నెట్ చెట్టు వాడిని నా చేత లగేసిపోయిద్దా దాని సేగదారగా. ఏంట్రా, నువ్వు నిజమే చెబుతున్నావా? ఇదిగో ఏడాది ఒకసారి నేను చెప్తాను. అదే ఇది, వస్తా. పట్నం పిల్ల వ్యవహారం మిల్క్ రోట్ లాంటి ఆ పిల్లకి మన జొన్న సంగటి దెబ్బ చూపిస్తా. ఒరే నల్లాడా, బస్ నువ్వు ఆ పంప్ సెట్ దగ్గరకు ఆ పట్నం పిల్లని రమ్మను. అది వచ్చాక దాని సంగతి జజ్జరే బజ్జరే. ఓకే బస్, ఇప్పుడే చెప్పొస్తాను. ఇదిగో పట్నం పిల్ల, రాముడు ఇందాక నీతో ఇంట్లో మాట్లాడటం కుదరలేదంట. ఇప్పుడు తిన్నగా పంపు సెట్ దగ్గరికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకొచ్చాడు. ఎన్ని వచ్చాయి. ఉషా, ఆ రాముడు నిజంగా శ్రీరాముడు సింగిల్ పతినివతుడు అన్నాగా. మీ ఇంటికి వచ్చిన పట్నం పిల్లని నీకు తెలియకుండా పంపు షెడ్ దగ్గర రమ్మన్నాడు. కావాలంటే వెళ్ళి చూడు. అది నిజమైతే వాణ్ణి జాబ్ బే అను, నన్ను రా బే అను. ఆ తర్వాత फूल खिले हैं गुलशन गुलशन, फूल और कांटे, फूल और पत्थर काट वल्ले. ఇక ఎలిగించాను చూడు వీళ్ళిద్దరి మధ్యన. ఒక్కలాపి డొక్కు, రెండేసి రొట్ట, మూడేసి మువ్వ, నాలుగేసి నంది, ఐదులాం బండు. పట్నం పిల్ల వద్దంటావు బాసు? రాడు ఆ పిల్ల వచ్చేస్తుందిరా. రాని ఇక దాని పని జజ్జర బజ్జర. అదిగో వచ్చేస్తుంది. పోదాం. రావే నా రాజమండ్రి రవ్వల ములికి.
ఈ రావుడితో తొక్కడి బిళ్ళ ఆడితే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. రాజు, నువ్వు నన్ను కూడా గుర్తుపట్టవేమని కంగారు పడ్డాను. నిన్ను గుర్తుపట్టలేకపోవటమా? నిన్ను మర్చిపోతాను. నాకు తెలుసు రాజు, నువ్వు నన్ను మర్చిపోవని. ఏదేమైనా మనం మళ్ళీ కలుసుకున్నాం. రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఐ లవ్ యు రాజు. ఐ లవ్ యు సో మచ్. ఐ లవ్ యు. Yeah, I also the love. You love, I love. You the Godavari Express, I Visakha Express. You know the English pictures, the touring talkies, the black tickets, and the cuts, the fights, and the dishum, the actions, and the beautiful sky, color pools, color aquas, cool drinks, the Pepsi Cola, the Coca Colas. ఆయన చూసి నాదే కాజీ కొడతాడు నా సొంతం. నోర్మై నువ్వన్నా లోదర్ పడవా? బ్లాడర్ పగిలిపోతున్నా రే. దక్కన్ కాటలో ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ కాట్ర జరగడం ఆసుపత్రి. Planter Pagidi! Pagidi! See that scene? You eat the noodles, the fried rice, chili chicken, ginger chicken, mutton. మైనే ప్యార్ కియా. అందుకే చెప్తున్నా ఆ వదిలేసి నువ్వు నా ప్రాంతం పగిడి అయిపో ప్లీజ్. And everybody love story. నువ్వేం love. మారలేదు రాజు. Oh. నీ జోకులు, నీ కామెడీలు. ఇదేంటి ఈ పిల్ల ఎక్కడికి వచ్చింది? రాజు ఎక్కడికి? రాజు లేదు గీజు లేదు, ఇప్పుడు నా డప్పు చిరిగిపోతే. అయ్యో 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 ఇదేంటి సంజ ఉన్నట్టుండి నీళ్ళతో చనిపోయాడు. అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా శుభ్రంగా మాట్లాడాడు, వాటేసుకున్నాడు, పిచ్చి పిచ్చి ఇంగ్లీష్ మాట్లాడాడు. ఆ ధర్మయ్య గారు అమ్మాయి ఉషం చూడగానే సడన్ గా నీళ్ళతో చనిపోయాడండి. దీన్ని బట్టి చూస్తుంటే అతని ఇద్దరు అమ్మాయిల మధ్య నరుగుతున్న ముద్దులు ప్రేడై ఉంటాడు. ఏది ఏమైనా సంజ ఈ పరిస్థితుల్లో నిన్న భగవంతుడే కాపాడాలి. రే ఉష ఎక్కడ్రా? చాలా భయంగా ఉంది బస్సు. ఉష చాలా కోపంతో మా ప్రాణం బాబు వైపు అలా వెళ్ళిపోయింది. కోప తీసి దూకేస్తుందేమో. త్వరగా వెళ్ళి కాపాడు. ఉషా! ఉషా! ఓ, ఇక్కడున్నా? ఏయ్, అసలు ఇప్పుడు ఏం జరిగింది? నీ బాలో దూకానికి వచ్చావు? ఇంకేం జరగాలి? పట్టణం నుండి వచ్చింది ఎర్రగా బురగా యాపిల్ పండులో ఉందని దాని వెంట పట్టావు. ఇంక పల్లెటూరు దోసపండు నీకే పనికొస్తుంది. యాపిల్ పండ గోల్కొండ గుండా, అసలు దానికి నీకు తేడా లేదు. అదేదో నన్ను ఆట పట్టిస్తుంటే దాని ఆట కట్టిద్దామని ఎలా కాలం ఆడాను అంతే. దాని ఆట కట్టించాలనుకున్నావా? నన్ను ఒక ఆట ఆడించాలనుకున్నావా? ఎందుకు దొంగ నాటకాలు? నాటకాలు కాదు ఉషా, నా మాట నమ్ము. నీ మాటలు నమ్మడానికి నేనే పసిగుట్టును కాదు. ఆ పట్నం పిల్ల తలుపులు కులుకులు నీకు నచ్చాయి, అందుకే నన్ను వదిలేసి దాని వెంట పడ్డావు. ఉషా, నన్ను అర్థం చేసుకో. ఈ లోకంలో ఏ ఆడది నీకన్నా ఎక్కువ కాదు. ఈ మాట చెప్పే ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావు. దయచేసి ఇక్కడ నుండి నాకు దూరంగా ఉండు. నాకు కనిపించొద్దు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వు. ఉషా, ఉషా, నా మాట విను. ఉషా, 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 ఉషా. రాముడు ఎప్పుడూ లేని ఇలా తాగేస్తున్నాయండి. ఎప్పుడు లేని గొడవలు ఇప్పుడు జరిగాయి కాబట్టి ఆ పిల్ల ఎవరో తెలవదు. నాతో ఆటలు ఎందుకు ఆడుతుందో తెలవదు. నేనేదో ఎలా కాలం ఆడితే అజ్జు చూస కోపం వచ్చింది. ఇప్పుడు బతకనంటుంది. గోదాట్లో దూకుతానంటుంది, బావిలో దూకుతానంటుంది. నేను దూకలేనా? అందుకే నేను ఈ మందులో దూకుతున్నాను. దూకితే దూకనా తేలితే తేలనా. దానికోసం నువ్వు దూకడం ఏంటి, నీకోసం మేము దూకడం ఏంటి? బ్యూటిఫుల్ షాట్, ఫెంటాస్టిక్. ఏం తెస్తారు బాబు? కొబ్బరి నీళ్ళు బాబు. I see. నీ అబ్బ తోటలో కొట్టుకొచ్చిన బోండా నీళ్లు బాబు. కొబ్బరి నీళ్ళు అయితే బొండలు ఉంటాయి కానీ ఇలా సీసాలు ఎందుకు ఉంటాయి బాబు? ఈ సీసాలు కూడా కొబ్బరి చెట్టు కాసిన సీసాలే బాబు. ప్లాంటర్ పగడం కదా బాబు? లాంతర్ లక్కడియా బాబు. పూలర్ కాంటాక్ట్ కదా బాబు? పూలర్ పత్తర్ బాబు. అబ్బని తీయని దెబ్బం కదా బాబు? ఎంత మత్తుగా ఎక్కేస్తుందిరా నీ అబ్బా. నీ కిక్ బాగా ఎక్కేసింది బాబు. ఇదేంట్రా మనం తాగుతుంటే వేడి పడిపోతాడు. రాముడు రాముడు, ఆ. ఊళ్ళో కోరికల మండపంలో పట్నం అమ్మాయి దీపాలు వెలిగిస్తుందంట. ఆ? అలా వెలిగిస్తే నువ్వు దగ్గర అవుతావని పూజారి చెప్పాడంట. ఎవడ్రా పూజారి గడి చెప్పడానికి? దీపాలు వెలిగిస్తుందంట. దీపాలు రే.
పట్నం పిల్ల ఏంటి దీపాల పండుగ మా గొడ్లో దీపాలు ఆర్పి గొళ్ళో దీపాలు వెలిగిస్తున్నావా రాజు నో రాజు పచ్చని పొలాల లాంటి మా బతుకుల్లో నిప్పులు పోసావు అమాయకుల గుండెల్లో చిచ్చు పెట్టావు అసలు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు నన్ను ఎవరైనా అడుగుతున్నావా తాగి నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా తాగాను కాబట్టి నిజం మాట్లాడుతున్నాను నిజం మాట్లాడడానికే తాగొచ్చాను నువ్వు అల్లరి చేయడానికి ఆట పట్టించడానికి అపనంగా నేనే దొరికానా నువ్వు ఆడిన ఆటల వల్ల ఎన్ని బతుకులు సుడిగుండాలో సిక్కున్నాయో తెలుసా అసలు నేనెవరు నువ్వెవరు ఆడిన పులి మేక ఆట చాలు నువ్వు యాడ్ నుంచి వచ్చావో ఆడికే వెళ్ళిపో నీ పట్నం మాయలతో మజిల్ చేయడానికి ఎవరినైనా చూసుకో దయచేసి నన్ను వదిలేసి నాకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాళ్ళి నీకు చేతులెత్తి నమస్కారం పెడతా వెళ్ళిపో వెళ్ళిపో అంటే రాజు మీ దగ్గర చేరే సమయానికే తన గతాన్ని మర్చిపోయాడు అనమాట. అవును మేజర్ గారు, రైలు బోగిలో గాయాలతో పడి ఉన్న రాజుని ఎవరో నా దగ్గర తీసుకొచ్చారు. అతన్ని చేరతీసి కోలుకునేటట్టు చేశాను. కానీ తన ఊరేమిటో పేరేమిటో చెప్పలేకపోయాడు. పసిపిల్లాడి మనస్తత్వంతో ఉన్న రాజుని ఇక్కడ పసిపిల్లల మధ్య ఉంచాను. అతను అన్నీ మర్చిపోయి మామూలు మనిషిగా మారి ప్రశాంతంగా ఉంటాడని మీ పిల్లల దగ్గర పంపాను. అతని గతాన్ని గురించి చెప్పి మిమ్మల్ని బాధపెట్టడం కన్నా చెప్పబోవడం మంచిదని మీ దగ్గర నిజాన్ని దాచాను. కానీ మనం జరిగిన నీటి ప్రమాదంలో అతనికి గతం గుర్తుకొచ్చి తన ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే అతను మా దగ్గర గడిపిన రోజులన్నీ మర్చిపోయి ఉండాలి. మై గాడ్, అదే జరిగితే అమ్మా అంత దురదృష్టవంతులు ఎవరో ఉండరు డాక్టర్. అతనే సర్వస్వం అనుకుని మనస్ఫూర్తిగా ప్రేమించిన సంధ్యకి ఈ విషయం తెలిస్తే ఏం ప్రమాదం తెచ్చుకుంటుంది. ఫ్రెండ్ అని కలవరించి ఆ పిల్లల్ని ఎలా ఊరడించాలో ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. సంధ్యని పిల్లల్ని ఇక భగవంతుడే కాపాడాలి. అవునమ్మా, రాజును కాపాడిన డాక్టర్ గారిని కలిశాను. నాకంతా చెప్పాడు. గతాన్ని మర్చిపోయిన రాజు మన ఇంటికి వచ్చాడు. తిరిగి గతం గుర్తుకొచ్చేసరికి మనల్ని పూర్తిగా మర్చిపోయాడు. అతను మనల్ని గుర్తుపట్టలేకపోయాడు అనుకోవటం మన తప్పు. ఇందులో అతను తెలిసి చేసిన తప్పు ఏమీ లేదమ్మా. తాతయ్య, కష్టంలో సుఖంలో చావులో బ్రతుకులో చివరికి మరో జన్మలోనైనా సరే ఒకరినొకరు మర్చిపోకూడదని మేం ప్రమాణాలు చేసుకున్నాం. ఇప్పుడు రాజు నన్ను మర్చిపోయాడంటే కంటి ముందే కదిలిపోయిన మబ్బులాగా బ్రతుకంతా గర్భమంటావా? ఇంతకన్నా శాపం ఉంటుందా తాతయ్య? నీ ఆవేదన నాకు తెలుసమ్మా, కానీ అతను మర్చిపోయిన తీపి జ్ఞాపకాన్ని విను. నీ ప్రేమ అనురాగం శిథిలం అయిపోయాయమ్మా. ఆ శిథిలాల కింద మధురమైన నీ జ్ఞాపకాలు సజీవ సమాధులైపోయాయమ్మా. అవును సంజయమ్మ, నువ్వు కూడా అతను మర్చిపోవడం తప్ప నువ్వెవరూ అతను గుర్తు చేయడం చాలా కష్టం. మనం తిరిగి వెళ్ళిపోదాం. నేను రాను. రాజు నా మనిషి, నా ఊపిరి. నేనెవరినో అతని హృదయంలో నా స్థానం ఏమిటో గుర్తు చేస్తాను. శిథిలమైన మా ప్రేమ అనురాగాలకి కొత్త జీవం పోస్తాను. ఆ శిథిలాలలో చిక్కిన జ్ఞాపకాలని బయటికి లాగుతాను. మా జీవితంలో దూరమైన తిరిగి రాని వసంతాన్ని మళ్ళీ రప్పిస్తాను. రే మేజరు, ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నందుకు ఆనందించాలో, ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నందుకు ఆవేదన చెందాలో అర్థం కావటం లేదురా. రాముడితో ఉషకు పెళ్లి జరిపించాలనుకున్న సమయంలో హఠాత్తుగా రాముడు 4 నెలలు మాయమయ్యాడు. అతను తిరిగి రావాలని, తన కోరిక నెరవేరాలని ఉష చేయని పూజ లేదు, కొలవని దేవుడు లేడు. తీరా తిరిగి వచ్చిన తర్వాత అతనితో తన పెళ్లి జరగబోతుందని తెలిసి కొండంత ఆనందంతో పొంగిపోతుందిరా. ఇక నీ పరిస్థితి చూస్తే
రాముడు గతాన్ని మర్చిపోయి మీ దగ్గరికి వచ్చాడు. మీరు అతన్ని ఆదరించారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. అతను మీలో ఒకడయ్యాడు. సంధ్య మనసులో చోటు చేసుకున్నాడు. సంధ్య అతనికి మనసిచ్చింది, మనువుకు సిద్ధపడింది. ఇప్పుడు ఆ కలలకని ఆడపిల్లల్లో ఏ ఒక్కరికి న్యాయం చేయాలనుకున్నా ఇంకొకరికి తప్పనిసరిగా అన్యాయం జరుగుతుందిరా. అవునరా ధర్మయ్య, ఊరందరికీ ధర్మం చెప్పే నీకే ఇది పరిష్కరించలేని సమస్యగా తయారైంది. నీకు మరో విషయం చెప్పాలరా, మా సంజయ్ జీవితంలో ఇంకో భయంకరమైన విషాదం ఉందిరా. ఆ దేవుడు మా సంజయ్ కళ్యాణ యోగాన్ని ఎప్పుడూ ఒక పరీక్షగానే ఉంచాడు. ఏమిట్రా, ఏమిటి అనేది? తాళిగట్టిన తర్వాత అగ్ని చుట్టూ కుంగుములతో తిరుగుతుండగా ప్రమాదం జరిగింది. సంచలు కట్టుకున్న తను పెళ్లి బట్టలు అందుకుని మంటపంలోనే మరణించాక ఆ దారుణాన్ని చూసిన సంధ్య మెంటలుగా షాక్ వెంటనే కోలుకోలేకపోయింది. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత సంఘటన మాత్రం ఆమె మెదడులోంచి చెరిగిపోయింది. అనేక మంది డాక్టర్లతోనూ సైకియాట్రిస్ట్తోనూ సంప్రదించింది. తనకు పెళ్లి జరిగిందన్న విషయం ఒక్కటే ఆమె మర్చిపోవటానికి కారణం సైకోజెనిక్ యామినేషియా అని. ఇలా జరగటం వైద్య శాస్త్రంలో చాలా అరుదైన విషయం అని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎప్పుడైనా ఏ సంఘటన వల్ల మళ్ళీ అది ఆమెకు గుర్తు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఆ పెళ్లి జ్ఞాపకం లేకుండా మళ్ళీ మామూలు మనిషిగా పిల్లలతో తిరిగి ఆమెను తీసుకుని ఎస్టేట్కి వచ్చేసాను. ఆ తర్వాత విషయం నీకు తెలిసిందేరా. ఒరే ధర్మయ్య, ఒకే బతుకులో 2 జన్మలెత్తిన రాముడు ఇప్పుడు ఏం చేయాలంటావు? ఒకే మనసుని ఇద్దరికిచ్చిన అతను ఎవరికి న్యాయం చేయాలంటావు? ఇది మనుషులు చెప్పే తీర్పు కాదురా. ఎవరికి కళ్యాణ యోగం ఉందో, ఎవరికి కన్నీటి యోగం ఉందో ఆ దేవుడే తీర్పు చెప్పాలరా.
కొన్ని ప్రశ్నలకు సమాధానం, కొన్ని సమస్యలకి పరిష్కారం కాలమో దైవమో చెప్పాలి. నేను చెప్పలేని ఈ తీర్పుని ఆ దేవుడే ఈ పిల్లల ద్వారా చెప్పించాడయ్యా. రాజు, ఐఎమ్ సారీ. రాముడు, నీ జీవితంలో మొదట ఉదయించింది ఉష కనుక నువ్వు ఆ మనిషి అవ్వాలి. సంధ్య సాయం సమయంలో కాసేపు వచ్చి వెళ్ళిపోతుంది కనుక ఇది ప్రకృతి, దైవం, పిల్లలు, సంధ్య చెప్పిన జడ్జిమెంట్ అయ్యా. పిల్లలు, మనందరం ఫ్రెండ్ని ఎలా చూడాలనుకున్నాం? పెళ్లి కొడుకులా చూడాలనుకుంటున్నాం. పెళ్లి బట్టల్లా చూడాలనుకుంటున్నాం. ఇద్దరు దండలు మార్చుకోవడం మా కళ్ళతో చూడాలనుకుంటున్నాం.
ఉషకి మీ ఇల్లు మాత్రమే పుట్టిల్లు కాదు, మా ఎస్టేట్ కూడా పుట్టిల్లే. కనుక దంపతులిద్దరూ త్వరలో అక్కడికి రావాలి. తప్పకుండానమ్మా, అలాగే పంపిస్తాను. నేను వెంటనే వెళ్ళి మీ రాకకు వెల్కమ్ ఏర్పాట్లు చేస్తాను. ఏ పిల్లలు? నువ్వు మళ్ళీ వచ్చి మాకు కథలు చెప్పాలి. అలాగే తప్పకుండా వస్తాను, మంచి మంచి కథలు చెప్తాను. అప్పుడు నీకు ఆంటీకి పుట్టిపోయే బోల్డ్ బడి పిల్లలకి ఆ కథలన్నీ నేను చెప్తాం. ఏం బాబు, ఈ కథ ఎంతటితో అవ్వలేదా? మళ్ళీ ఆ పిల్లలు నా సాంబార్లో బల్లేసి దాన్ని నేను కరకరానవిలి వాడు నా వెనకాల కుక్కనది